ధన్యవాదాలు. మీ అందరు చూస్తూ ఉంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. నిజంగానే ఈ అందరు చూస్తూ ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుతున్న పండుగలాగానే అనిపిస్తూ ఉన్నది. ఇవాళ అంత సంతోషాన్ని కలిగించినటువంటి తమ్ముడు రాకేష్కు, చెల్లె సుజాతకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది పెద్ద సాహసం కూడుకున్నది. నాకు ఒక సంఘటన గుర్తొచ్చినది. డప్పుల దద్దనక చూడు, డప్పుల దద్దనక చూడు, తెలంగాణ పోరు చూడు, కళాకారుల పాటతో పల్లెటి దుమోదాము చూడు, కడుపులున్నా పిండమడిగింది, కనబోయే తల్లిని పోరు చెయ్యా జల్ది గనమంది. నెలలు నిండని పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను తన్నుకుంటూ, అమ్మా నన్ను తొందరగా కనమ్మా, నేను కేసీఆర్ గారు జెండా పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటా అన్నటువంటి ఒక మహనీయమైనటువంటి ఆశయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఆ ఆశయాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి తమ్ముడు రాకేష్కి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది మామూలు సాహసం కాదు తమ్ముడు. మేము కూడా మస్తు సినిమాలు చూసినాం. మీ అంత ధైర్యం మాకు ఎవరికి లేదు. అందుకే అంత ధైర్యంగా ఉన్నాడో కేసీఆర్ పేరు పెట్టుకున్నాను. 100% చాలా గ్రేట్ నువ్వు. ఎందుకనంటే చాలా మంది చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. మేము కూడా చాలా సినిమాలు చూసినాం, తీసిన వాళ్ళం కూడా. ఆ పరదేశీ జానానాయి అనే పాటలు కూడా చూసినాం. అమ్మాయిని వెతుకుంటే అమెరికాకు పోయినటువంటి హీరోని చూసినాం, పాకిస్తాన్కి పోయిన హీరోని చూసినా కానీ నచ్చిన నాయకుడిని వెతుకుంటే నగరానికి వచ్చినటువంటి ఒక హీరోని మాత్రమే నేను తమ్ముని మాత్రమే చూస్తా ఉన్నా. ఇక గిదానికి దమ్ము కావాలి. గట్స్ అనేది ఇక్కడ ఉన్నాయి, గీ దమ్ము కావాలి. ఈ దమ్ము ఎంతమందికి ఉంటుంది? ఇది తెలంగాణ బట్టిలో పుట్టినటువంటి బిడ్డలకు మాత్రమే ఈ ధైర్యం ఉంటుంది, ఈ సాహసం ఉంటుంది. ఈ ప్రయత్నము గొప్పగా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను తమ్ముడు. ఎందుకనంటే సినిమా చూడడానికి పైసలు లేని కుటుంబంలో నుంచి వచ్చి ఒక సినిమా తీసేదాకా ఎదిగినావంటే నీ ప్రయాణం 100% విజయవంతమైన నువ్వు సక్సెస్ అయినా. కాబట్టి ఇందులో కూడా నువ్వు మనస్ఫూర్వకంగా సక్సెస్ కావాలని కోరుకుంటూ, అన్న నేను ఆశీర్వదించడానికి వచ్చినంటే సగం బరువు దించుకున్నావు నువ్వు. అయిపోయింది, చాలా హుషారు కానీ తమ్ముడు, నాకు జబర్దస్త్ కాదు నీకు. అన్నొచ్చినంటే సగం బరువు దిగిపోయింది. థ్యాంక్ యూ తమ్ముడు. ఒక్క స్టెప్ అన్న మీకు సపోర్ట్ గా ఇక మా జబర్దస్త్ నుంచి డాన్సర్లు చాలా మంది ఉన్నారు. మనం పోను, అందరి అయిపోయేదాకా మన ఇద్దరం ఉందాం. అందరూ అయినా ఎవరు చూడరన్నా మనము. వాళ్ళలో ఎన్నో శత దినోత్సవాలు, ఎంతమందో మెగాస్టార్ రేంజ్ ఫంక్షన్స్ చూసిన వాళ్ళకి చదలవాడు తిరుపతి గారు ఇక్కడ ఉన్నారు. బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్స్ కొట్టిన రోజా ఇక్కడే ఉంది. ఇటువంటి కార్యక్రమం ఎలా అంటే ఇది ప్రీ రిలీజ్ ఈవెంట లేకపోతే బ్లాక్ బస్టర్ సక్సెస్ మీటో అర్థం కాని ఒక గొప్ప సందడి, గొప్ప వైబ్రేషన్ ఈ హాల్లో కనిపించడం అన్నదే ఈ కంప్లీట్ ఈ గ్యాదరింగ్ లో మెరిట్. ఎందుకంటే ఇదంతా కూడా తెలంగాణ పండుగ, తెలంగాణ సందడిలో తెలంగాణకి ఒక అస్తిత్వాన్ని తీసుకొచ్చి తెలంగాణ చరిత్రకు ఒక శ్రీకారాన్ని, ఒక ప్రాకారాన్ని సృష్టించిన మహత్తర నాయకులలో, అంటే ఈ రోజున రాజకీయాలలో గెలిపోవటములన్నీ సర్వసహజమైనది. ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఎన్టీ రామారావు ఓడిపోయారు, మళ్ళీ అధికారంలోకి వచ్చేది. చరిత్ర అంతా మనం చూసిందే. కానీ ఒక చరిత్ర సృష్టించడంలో ఒక ధీతత్వాన్ని, ఒక ధార్మికతని, ఒక నాయకత్వాన్ని ప్రదర్శించి చరిత్రని సృష్టించిన భాషా వాచస్పతి హరీష్ రావు గారు లాంటి వాళ్ళు ఇక్కడికి రావడం అన్నది 100% ఈ కార్యక్రమానికి ఎనలేని వన్నె, అంటే బంగారానికి తావి అద్దినట్టుగా ఈ కార్యక్రమానికి గొప్ప వన్నె తెచ్చింది. ఈ రాకేష్ ఉన్నాడు, ఆ హైటే చాలా డేంజరస్ హైట్. సచిన్ టెండూల్కర్ వరల్డ్ లో ఫాస్టెస్ట్ బౌలర్స్ చితకొట్టేసిన హైట్ అది. 10,000 రన్స్ ని మొట్టమొదటి క్రాస్ చేసి డాన్ బ్రాడ్మన్ రికార్డ్స్ ని చితకొట్టిన సునీల్ గవాస్కర్ హైట్ అది. సినిమా ఇండస్ట్రీలో ఒక నెపోలియన్ బోనాపార్టే హైట్ అది. కృష్ణదేవరాయల హైట్ అది. షార్ట్ పీపుల్ ఆర్ ది మోస్ట్ డేంజరస్ పీపుల్ ఇన్ ది వరల్డ్ అన్నాడు. అలాగా ఎంత క్రియేట్ చేసాడు, ఎంత ఫ్యూజన్ క్రియేట్ చేసాడు. ఇక్కడ ఓ పక్కన ఆంధ్ర నుంచి, ఓ పక్కన తెలంగాణ నుంచి నిర్మాతలు, అసలు నటీమణులు, ఆ శివబాలాజీ సతీ సమేతంగా ఈ కార్యక్రమం రావడం, సత్యకృష్ణ గారు అసలు ఎంత కన్నుల పండుగగా ఉందంటే ఈ కార్యక్రమం చూడడానికి. కేసీఆర్ ని టైటిల్ పెట్టి మీడియాని ఎంత కలవర పెట్టాడో రాకేష్ మీకు తెలియదు. కొంపతీసి కేసీఆర్ గారి బయోపిక్ వస్తుందా? ఈ బయోపిక్ మరి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు వస్తే బాగుండేది అని కొంతమంది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను.
కేసీఆర్ గారికి అధికారంతో సంబంధం లేదు. కేవలం ఆయనకి చరిత్ర మీద ఆధిపత్యాన్ని సాధించి చరిత్రని శాసించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇది చరిత్ర సాక్ష్యం. ఇవాళ అధికారం అన్నది కేవలం ఇట్ ఈస్ ఓన్లీ వీల్ ఆఫ్ పవర్. ఒకరి మీదకి ఒకరి కిందకి, మళ్ళీ ఒకరి మీదకి ఒకరి కిందకి మనం ఎంతమందినో చూసాం. సో ఈ కేసీఆర్ అన్న టైటిల్ నిన్ననే ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇందాక ఎలాగైతే వరంగల్లో షార్ట్ పీపుల్ ఎంత డేంజర్ అని చెప్పానో, అలాగే ఆరున్న పేరు వాళ్ళు కూడా అంతే డేంజర్. సినిమా ఇండస్ట్రీలో కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకుంటే కేఆర్ఆర్, కె రాఘవేంద్రరావు గారు, డిఎన్ఆర్ దాసి నారాయణరావు గారు, ఎంతమందిని త్రిగులారు ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా సంచలనం చుట్టి కలిగించి ఆస్కార్ని కొట్టేసిన పేరు త్రిగులారు. నిన్న అక్కడ రఘురామకృష్ణరాజు గారు చరిత్రని తిరిగి రాసి డిప్యూటీ స్పీకర్ గా ఎక్కిన త్రిగులార్. ఈ ఆరు మామూలుది కాదు, కేసీఆర్ అసలు మామూలుది కాదు. కాబట్టి ఈ వైబ్రేషన్ అన్నది 100% ఆ కేసీఆర్ ఉన్న పేరుతోనే ఈ నా తెలంగాణ కోటి రతనాల వీణన్న దాశరెడ్డి గారి మాటని ప్రతిధ్వనింపజేసిన తొలి నాయకుడు, తొలి ప్రజానాయకుడు కేసీఆర్. కాబట్టి ఆ వైబ్రేషన్ అన్నది ఎట్టి పరిస్థితుల్లోని మటు మాయం కాదుగా, సరికదా. అది అణువణువున అడుగడుగున తెలంగాణలో నీడి ఉంది. అటువంటి టైటిల్తో, అటువంటి పేరుతో, ఇటువంటి షార్ట్ మ్యాన్ ఈ రోజున సినిమా పబ్లిక్ లోకి వెళ్తున్నాడు. అఫ్ కోర్స్ ఎన్నో సినిమాలు ఈ రోజున కీలరికి వాత పెట్టమన్నట్టుగా డిఓపి అంజి చాలా గొప్ప కంటెంట్ పట్టుకున్నాడు. పెద్ద పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ ద్వారా బాల్తా పడి బోర్లా పడిపోతున్నాయి. మా చంద్రబాబు వారిని మాట్లాడమంటే మొత్తం గణాంకాలతో సహా మాట్లాడతారు. బలగం దుమ్ము లేపేసింది, మొన్న కమిటీ కుర్రాళ్ళు దుమ్ము లేపేసింది, బేబీ సినిమా వచ్చి రికార్డులన్నింటినీ తిరగరాసింది, చిన్న చిన్న సినిమాలు. సో అదే కోవలో మా రాకేష్ అన్నిటినీ సర్వస్వం వడ్డి, సర్వస్వం త్యాగం చేసి ధారబోసి ఈ సినిమాని తీసాడు. కాబట్టి ఆ వైబ్రేషన్ ప్రతి ఆడియన్లోని కలుగుతుంది, ప్రతి ఆడిటోరియంలోని కలుగుతుంది. ఈ సినిమా కేసీఆర్ గారు ఎలాగైతే తెలంగాణలో ఒక చరిత్రను సృష్టించారో, అలాగే ఈ టైటిల్ తో మా రాకేష్ తీస్తున్న సినిమా కూడా అంతే చరిత్రను సృష్టించాలని, సృష్టించే అవకాశాలు అన్ని ఉన్నాయని నొక్కి అక్కడి నుంచి చెబుతూ నేను మా మీడియా అందరి తరఫున కూడా మా రాకేష్ తమ్ముడికి నేను విజయాభినందనలు ముందుగానే తెలియజేస్తున్నాను. అండ్ 100% క్రియేటెడ్ రికార్డు, ఇప్పటికే క్రియేట్ చేశాడు రికార్డు. ఎక్కడ ప్రయాణం, ఎక్కడి నుంచి ప్రారంభం అయ్యాడు, ఏమిటా కుటుంబం, ఏమిటా మాతృక, ఏమిటా ప్రారంభ గంటికలు, ఈ రోజున ఎక్కడికి వచ్చాడు, ఎంత ఎత్తుకు ఎదిగాడు. నిన్న ఇంటర్వ్యూ చేస్తే నేను పొలకించిపోయాను. తన కోసం నా ప్రోగ్రాంలన్నీ ఆపుకుని ఇంటర్వ్యూ చేశాను. అలాంటి గొప్ప ఇంటర్వ్యూ చేసినందుకు నేను ఆనందంగా ఉంది నాకు. అండ్ తను హిట్ కొట్టిన తర్వాత జరిగే సభలో కూడా నాకు మళ్ళీ మాట్లాడాలని ఉంది రాకేష్ గురించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఖిలాంధ్ర ప్రేక్షకులు, అఖిల తెలంగాణ ప్రేక్షకులందరికీ కూడా ఒక సీనియర్ మీడియా పర్సన్ గా, సినిమాని ఒరుసుకుంటూ 4 దశాబ్దాలు ప్రయాణించిన ఒక మీడియా పర్సన్ గా ఈ సినిమాని చూడండి, ఆదరించండి. ఒక కళాకారుడి తాలూకా చిరకాల స్వప్నం తెర రూపాన్ని దాల్చి మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అన్న, థ్యాంక్ యూ. ఇది సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగా కాకుండా ఒక ధూమ్ధామ్ లాగా అనిపిస్తుంది. నిరంతర ప్రజాసేవ తత్పరుడు, నిరాడంబరుడు, నిత్య శ్రామికుడు హరీష్ రావు గారు, రోజా గారు, శంకర్ గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ రాకేష్ను ఆశీర్వదించడానికి చేసిన మీ అందరికీ కూడా నమస్కారం. ఎట్లా ఉంటుంది కేసీఆర్ అనే సినిమా అంటే, సుజాత రాకేష్ను శ్రమించి తీశారు కనుక జబర్దస్త్ ఉంటుంది, జోర్దార్ ఉంటుంది. చాలా కింది నుంచి ఎదిగి వచ్చారు ఇద్దరు కూడా. ఎక్కడో వరంగల్లో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఏదో వానాకాలం చదివి నగరానికి చేరి అనేక ఆటుపోట్లు అనుభవించి, అవమానాలు అనుభవించి, ఈటీవీ వేదికగా జబర్దస్త్తో తనకంటూ ఒక
గుర్తింపును సాధించుకున్నాడు రాకేష్. ఇప్పటివరకు రాకేష్ జీవితంలో స్కిట్స్ ఉన్నాయి, ఇక ముందు హిట్స్ ఉండాలని కోరుకుంటున్నాను. తను మా ఇంటికి వచ్చి సినిమా గురించి చెప్పడం మొదలుపెట్టినాడు. ఒకేసారి మా ఇంటికి వచ్చినాడు, ఒకేసారి నాకు సినిమా గురించి చెప్పిందే మన ఇంట్లో ఓం ప్రదంగా శ్రీ ప్రదంగా స్టార్ట్ చేసిందే మనం చెప్పినాడు. కథా సూత్రం చెప్పినాడు నాకు. ఒక గిరిజన యువకుడు కేసీఆర్ గారిని కలవడానికి బయలుదేరుతాడు అని చెప్తున్నంతసేపు నాకు కథ కంటే రాకేష్ తన్మయత్వాన్ని చూశాను. ఆ కథ చెప్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఆ సినిమానంతా నా ముందు ప్రదర్శిస్తున్నాడు ఆయన. ప్రతి పాత్రని ప్రదర్శిస్తున్నాడు. అంతే, అంత నిమగ్నత ఉంది తనకి, అంత ప్యాషన్ ఉంది, అంత అంకిత భావం ఉంది, అంత ప్రేమ ఉంది. సో కళని ప్రేమించి, సినిమాను ప్రేమించి, అదే జీవితంగా భావించి ఒక తపస్సు చేసి తాను ఈ సినిమా నిర్మించి ఉంటాడని నేను అనుకుంటున్నాను. కనుక ఎప్పుడు కూడా ఒక సిన్సియారిటీకి ఒక విలువ ఉంటుంది. తప్పకుండా రాకేష్ సిన్సియారిటీని తెలుగు ప్రేక్షకులు గమనిస్తారని నేను అనుకుంటున్నాను. తెలంగాణ ఒక తరగని గని, అంటే ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది. ఇక్కడ గనులలో బొగ్గు, అనేక రకాల ఖనిజాలు, ఇవి మాత్రమే కాదు, అద్భుతమైన జీవితం ఉంది. అనేక వర్ణాలతో కూడినటువంటి జీవితం, అనేక ఉద్యోగాలతో కూడినటువంటి జీవితం, గొప్ప చరిత్ర ఉంది. దీన్నంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ సినిమాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఆ పని చాలా బీజప్రాయంలోనే ఉందని నేను అనుకుంటున్నాను. చాలా తెలంగాణ ఇతివృత్తంతో చాలా సినిమాలు వస్తున్నాయి, కానీ అవి నిజంగా తెలంగాణ ఆత్మను ప్రతిఫలిస్తున్నాయని మాత్రం అనిపించడం లేదు. తెలంగాణ ఆత్మను ప్రతిఫలించే సినిమా ఇంకా రావాల్సి ఉంది. కాంతార లాంటి సినిమాలు ఒక 1000 సినిమాలు తీయొచ్చు తెలంగాణ నుంచి. అటువంటి ఒక స్థానిక సంపద్వంతమైన సంస్కృతి ఉంది. ఆ చూసే కన్ను కావాలి, దాన్ని పట్టుకునేటువంటి ఆ సృజనాత్మకత కావాలి. తెలంగాణ ఉద్యమానికి కూడా ఒక ప్రబలమైన సాంస్కృతిక కోణం ఉంది. అది ఏకకాలంలో ఉద్యమంగాను సాంస్కృతిక ఉత్సవంగాను జరిగింది. అద్భుతమైన పాటలు వచ్చాయి. ఎందుకు ఇక్కడున్న వాళ్ళు అట్లా అలవోకగా పాటను అల్లగలుగుతారు? గోడటెంకన్నా పాట రాసి ఉంటాడని మీరు అనుకుంటున్నారా? లేదు పాట పైగెట్టి ఉంటాడు అనుకుంటున్నాను. అట్లా అలవోకగా ఆశుగా చెప్పగల సమర్థత ఉంది. పాటని ఒక రక్తచలన సంగీతం లాగా తెలంగాణ వాళ్ళు మార్చుకున్నారు. ఇటువంటి ఒక అరుదైన లక్షణాలు ఉన్నటువంటి ప్రాంతం కనుక ఇక్కడి నుంచి చాలా అద్భుతమైన ఇతివృత్తాలు ఎన్నో దొరుకుతాయి. దానికి కావాల్సిన నిజంగా కూడా రచయితలకి, సినిమా రచయితలకి, దర్శకులకి ఒక సిన్సియారిటీ అనేది చాలా అవసరం. అట్లా ఒక అద్భుతమైన ప్రపంచం దృష్టిని ఆకర్షించేటువంటి గొప్ప సినిమాలు ఎన్నో తీయడానికి అవసరమైన జీవితం ఇక్కడ ఉంది, చరిత్ర ఇక్కడ ఉంది. ఇవాళ చూస్తే మనం ఒక గిరిజనుల మీద జరిగిన అణచివేత, దాడి గురించిన చర్చ జరుగుతుంది. ఈ సందర్భంలో ఒక గిరిజనుడు కథానాయకుడిగా సినిమా తీసుకొస్తున్నాడు రాకేష్. ఎవరి మీదైతే అణచివేత జరిగిందో, ఎవరైతే తిరగబడ్డారో ఆ సమూహం నుంచి వచ్చినటువంటి యువకుణ్ణి, తెలంగాణ లంబాడ యువకుణ్ణి హీరోగా చేసినందుకు నేను రాకేష్ని అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. కథానాయకులు అంటే ఇప్పటివరకు అట్లా మట్టి నుంచి వచ్చిన కథానాయకులు తెలుగు తెరని పవిత్రం చేయలేదు. ఇక అట్లా మట్టిలోంచి, మట్టి పొరంలోంచి పుట్టుకొచ్చినటువంటి కొత్త పాత్రలు వచ్చి తెలుగు సినిమా తెరని పావనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కొత్త రక్తం ఎక్కించాల్సినటువంటి అవసరం ఉంది. నేను అనుకోవడం, తెలంగాణ నుంచి కథా రచయితలు, దర్శకులు, నటీనటులు వస్తున్న కొద్దీ బహుశా తెలుగు సినిమా స్వభావం చాలా మారుతుందని, అది చాలా సంపద్వంతం అవుతుందని, చాలా సంస్కారవంతం అవుతుందని, అది ప్రజల గుండె చప్పుడిని వినిపిస్తుందని ఓ నమ్మకం నాకుంది. అట్లా తెలంగాణ సినిమా యుగం ప్రారంభం కావాలని నేను కోరుకుంటున్నాను. చరణ్ అర్జున్ చాలా ప్రతిభావంతుడైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్. తను రాజకీయమైన పాట చేసినా లేదా సినిమా పాట చేసినా అవి మామూలు ప్రకంపనల్ని సృష్టించడం లేదు. అర్జున్ చేసిన పాట టీజర్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం సార్, ప్లీజ్. చెప్పైనా రెడీగా కేసీఆర్ సినిమా టీజర్ లాంచ్.
ఫంక్షన్కి రావడమే నాకున్న మీరు ఇచ్చినటువంటి ప్రేమ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇప్పుడు మన కేసీఆర్ కేశవ చంద్ర రమావత్ సినిమాలోని ఇంకొక మీరే ఆహ్వానించే లోపల థ్యాంక్ యూ సార్. మాట్లాడే ముందు నా ఒక చిన్న కోరిక, అంటే బేసికల్లీ బయట సినిమా లీక్ చేసుకుంటారు సార్. నా సినిమా నేనే లీక్ చేసుకుంటున్నా. ఫస్ట్ సీన్ అని ఒక్క సీన్ చేసేసి మీరు ప్రసంగం చేయండి సార్. ఒక్క సీన్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా సినిమాలంటే నాకు కొంచెం చాలా పరిచయం తక్కువ, చూడడం తక్కువ. ఈ మధ్యకాలంలో సినిమా ఈవెంట్లలో పాల్గొనడం అంటే ఇదే మొదటిసారి. అయితే మా సీనన్న, మా రసమయ్యి, శ్రీనివాస్ ఈ ప్రోగ్రాంకి రావాలి అన్నప్పుడు రాకేష్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ ప్రోగ్రాంకు వెళ్ళాలనిపించి రాకేష్ను ఆశీర్వదించడం కోసం ఈ కార్యక్రమానికి నేను వచ్చాను. ఒక మారుమూల పల్లెలో పుట్టి ఒక గిరిజన తండా నుంచి కష్టంతో తన ప్రతిభతో ఎంతో కష్టపడి ఎదిగి ఈ స్థాయికి వచ్చి రాకింగ్ రాకేష్గా ఆయన పేరు తెచ్చుకోవడం నిజంగా చాలా సంతోషం. జబర్దస్త్ షోల ద్వారా తెలుగు ప్రజలందరికీ కూడా పరిచయమై చాలా జబర్దస్త్గా రాకేష్ ఎదిగాడు. ఈరోజు రాకేష్ గారు కేసీఆర్ గారి పైన ఒక అద్భుతమైన సినిమా తీయడం నిజంగా చాలా సంతోషం. కేసీఆర్ అంటే ఆయన ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్. ఇప్పుడే హైదరాబాద్ మీద ఒక పాట పాడారు చరణ్ గారు, సాకేత్ గారు, చాలా చక్కగా పాడారు. ఐ కంగ్రాచులేట్ దెమ్. నాకు వారి పాట చూస్తూ ఉంటే ఒక పాత జ్ఞాపకం ఒకటి గుర్తొచ్చింది. రజనీకాంత్ గారు ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు 22 సంవత్సరాల తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను, నేను హైదరాబాద్లో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా అన్నాడు. అంటే కేసీఆర్ గారు పల్లెల్ని అభివృద్ధి చేశాడు, హైదరాబాద్ను అద్భుతంగా అభివృద్ధి చేశాడు. అభివృద్ధి అనేది మనం చూసే భౌతికమైన అభివృద్ధి కాదు, ఆయన సామాజికంగా సంస్కృతి పరంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించి ఒక దిశను ఈ రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి చూపిన నాయకుడు కేసీఆర్. నిజంగా ఈరోజు దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలబడ్డదంటే అది కేసీఆర్ గారు చేసిన కృషి. అయితే వారి కృషిని, వారి పోరాటాన్ని ప్రజలకు చూపించే ఒక గొప్ప ప్రయత్నం రాకేష్ చేసినారు. జనరల్ ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు పవర్లో ఉన్న పార్టీకి సినిమా తీస్తారు, కానీ అధికారంలో లేకపోయినా సినిమా తీశాడే అది ఆయనలో ఉన్న నిజమైనటువంటి ప్రేమ అనుకోవచ్చు, దమ్ము అనుకోవచ్చు, ధైర్యం అనుకోవచ్చు. బట్ తప్పకుండా రాజకీయాలు వేరు, కేసీఆర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకే ఒక్కడు, దట్ ఈస్ కేసీఆర్. అది ఇంకొకరికి అవకాశం లేదు. ఒక చరిత్ర సృష్టించారు. అటువంటి కేసీఆర్ గారి గురించి చక్కగా ఒక మంచి సినిమా తీశారు, చాలా సంతోషం. మరి తెలంగాణ సోయిగల్లోళ్ళు, తెలంగాణ అభిమానులు, కేసీఆర్ అభిమానులు అందరూ కూడా ఈ సినిమాను చూడాలని, రాకేష్ను దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మనకు చిన్న విన్నపం, సిద్ధిపేటలో ఈ సినిమా నేను ఫ్రాన్స్ చూసినా నా సినిమా ఆడుతుంది ఒక్కసారి సినిమా అని చెప్పింది. ఇప్పుడే ఇచ్చేసిన ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకన్న గారికి స్వాగతం. ఒక్క నిమిషం సార్ కూర్చున్నాక ఒకసారి.
అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న వాళ్ళకి పెద్దలకి, వేదిక కింద ఉన్న పెద్ద వాళ్ళందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ ఫర్ ఇన్వైటింగ్ హియర్. ఫస్ట్లీ సినిమా కంటే ముందు చెప్పాల్సింది, నేను జబర్దస్త్ కంటే ముందు మ్యాజిక్ షోస్ చేసేటప్పుడు రాకేష్ నాది అప్పటి నుంచి జర్నీ మాట. నేను మ్యాజిక్ షో చేసేటప్పుడు బర్త్డే పార్టీకి తను వచ్చి మిమిక్రీను వెంట్రలాక్టిజం చేసేవాడు. సో అక్కడి నుంచి పరిచయం. సో అక్కడి నుంచి తన కెరియర్ ఫైట్ చేసుకుంటూ వచ్చి జబర్దస్త్లోని ఒక టీంలోని కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి, తర్వాత టీమ్ లీడర్ అయ్యి, తర్వాత ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తారంటే మామూలు విషయం కాదు. ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అంటే జబర్దస్త్ చేస్తున్న సేపు బాగానే ఉంది. రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది, సినిమా తీశాడు. ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది, సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఆ లక్ష్మీదేవితో పాటు డబ్బులు కూడా రాకేష్కి తిరిగి రావాలని కొన్న ప్రొడ్యూసర్స్కి అని డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళందరికీ కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తన కష్టాన్ని దగ్గరలో నుంచి ఇక్కడ ఉన్న జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసు. సో ఐ రియలీ లుక్ అప్ టు యూ రాకేష్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ టు ద హోల్ టీమ్. రేపు సినిమాని థియేటర్స్లో తప్పకుండా చూసి నచ్చితే 10 మందికి చెప్పారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమన్నా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. అన్న నీ నోట్ నుంచి వచ్చే ఏ మాట ఆనుమత్యం అన్న మస్తు మాట్లాడతావు నువ్వు. అయితే ఇక్కడికి వచ్చిన అంటే చాలా మందికి ఒక డౌట్ ఉన్నదంటే, నన్ను ముందుగానే అడగమని చెప్పారు నీ ఫోటో ఇక్కడ రాగానే. మరి నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను, దానికి సమాధానం చెప్తావా? అమ్మో, ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నారు, నాకు అసలు మైక్ పట్టుకుంటే టెన్షన్. ఇప్పుడు ఏమో కోచింగ్ అంటున్నారు. సరే అడుగమ్మా. ఏ మాట కమాట అన్న, ఇందాక రాకేష్ లైఫ్ లో ఒక లక్ష్మీదేవి వచ్చింది, మంచిగా సినిమా తీశాడు. ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది, రిలీజ్ కూడా చేస్తున్నాడు. ఒక్కసారి అడగా ఎందుకే పెళ్లి చేసుకోండి ఎన్నిసార్లు అడుగు. రాకేష్ లైఫ్ లో ఒక లక్ష్మీదేవి వచ్చింది, సినిమా తీశాడు అని చెప్పానన్నా. ఇదే లక్ష్మీదేవి, అందుకే చెప్పింది మాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే ఇప్పుడు నేను అడగాలనుకున్నది ఏదో కొంచెం సరే చిన్న అడగండి అన్న. చెల్లె ఎప్పుడు అన్నం తల ఎత్తుకునేటట్టే ఎత్తది, తల దించుకునేటట్టు అస్సలే చెయ్యది. సరే అడిగమ్మా, అడిగిన తర్వాత తెలుస్తుంది ఏంటా అని. అన్న లగ్గం ఎప్పుడు చేసుకుంటా? ఇన్నిసార్లు అడిగిన తర్వాత ఎవరన్నా చేసుకుంటారండి? ఒకసారి చెప్పు, రెండోసారి చెప్పు, మూడోసారి చెప్పు అంటే ఇన్నిసార్లు చూసిన తర్వాత కూడా, లైవ్ లో చూసిన తర్వాత కూడా ఆయనకున్న ఉత్సాహం మూడు అన్ని దొబ్బినాయి. బాబోయ్ నీ దగ్గర ఆన్సర్ చెప్పలేదు ఇంకా. కళ్యాణం వచ్చిన అంతే ఆగదంటారు కదా. ఆగుతాను, ఎందుకంటే తక్కువ సాపుకోవడానికి టాబ్లెట్లు ఉన్నాయి. కళ్యాణం ఎప్పుడు చేసుకుంటాం? ఏమో మా అందరూ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ వెయిట్ చేస్తున్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో అక్కడ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడన్నా లగ్గము? ఓకే చెప్పు. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించి, దేవుడు కూడా ఆశీర్వదిస్తే మేబీ. అయితే ఎవరు ఆశీర్వదించట్లేదు ఇప్పుడు. అందరూ హ్యాపీగా ఉన్నారు కదా, కుర్రోడు ఫోన్లు అలాగే ఉన్నాయి అనుకుంటున్నారు. అర్థమవుతుంది, చూస్తుంటే అర్థం కావట్లా. పెళ్లి రోజులు అందరూ కూడా పూజలు చేసే వాళ్ళకి అంతగానం ఆశీర్వదిస్తే నువ్వు ఎప్పటికీ పూజలు చేస్తావు, నిన్ను ఎందుకన్నా ఆశీర్వదిస్తలేదు దేవుడు? ఇక్కడ చూడు, పెళ్ళైన వాళ్ళందరూ చూడు, వాళ్ళందరూ ఫోన్లో ఇలాగే బాగున్నాం, ఇలాగే హ్యాపీగా ఉంటుంది అని చెప్పినాను. ఒక్కరిని చూపి అన్న, నువ్వు ఇట్లనే మంచిగా. ఒక్క నిమిషం వెంకన్న అడుగుదాం. అన్న ఈయన పెళ్లి చేసుకోనా లేదా? అంటే తాగిచ్చిన ఎద్దులు మొత్తం రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఈయన పెళ్లి చేయాలన్నా వద్దా? ఒక్క మాట చెప్పానన్నా. పెళ్లి చేసుకున్నాను సుఖంగా చూసుకుని అంత చేసుకుంటే బాగా ఊరికి పెళ్లి అంటే ప్రపంచంలో పక్షులు కలిసినట్టు కలిసి అనుకుంటున్న కథ కార్యక్రమం పంచాలి అంత. మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నవ్వుతున్న అందరూ బాగా బాగుంటుంది అన్న. వాళ్ళు ఎంత సుఖపడు చూసినా అక్కడ ఎంత కష్టపడాలి. ఒకరి పెళ్లి ముచ్చట 4 గోడల మధ్యలో ఉన్నది అంటే అది అక్కడి వరకే ఉండాలి. కానీ ఇలా పెళ్లి ముచ్చటతో కొట్టుకుంటానన్న బయట దేశంలో. హరీష్ అన్న మీరు చెప్పండి, లగ్గం చేస్తామంటారా వద్దంటారా? మీరు చెప్పిన బట్టి అన్న డిసైడ్ అవుతాడు. ఏమన్నా చెప్పు సార్. ఇప్పుడు ఈయన లగ్గం గురించి రాష్ట్రం ఇష్యూ చేస్తున్నాను సార్. అమ్మ అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఇండికే జరుగుతున్నది. పెళ్లి అయితే గిరాకీ తగ్గిపోతుంది, అది బాగా తెలుసు కాబట్టి సుదూరు అట్లా మంచిగా ఉన్నది.
తగ్గిపోతుంది. ఓకే, ఇంతకంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి వాళ్ళు అందరూ ఉండబట్టి నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఉండాలన్నా, మీరు ఇట్లనే ఉండాలి. అసలు మీరు లగ్గమే చేసుకోవద్దు. మీరు లగ్గం చేసుకుంటే ఎందుకు చేసుకుంటామని పంచాయతీకి వస్తారు చెప్తున్నా. లేదు థ్యాంక్ యూ. అండ్ రోజున గుడ్ టు సీ యూ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. జానీ మాస్టర్ వెరీ లాంగ్ టైం. హ్యాపీ శివబాలాజీ అన్న. సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ సపోర్టింగ్ రాకేష్. అండ్ థ్యాంక్ యూ. అండ్ అది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ అలాట్. చాలా మంది అడుగుతున్నారు బేసికల్లీ, అదే రాకేష్ దీనికి రాలేదేంటి, ఇంకా ఎప్పుడు అంటే ఇది చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా, రాలేదేంటి అన్నారు. మేమందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి. సీన్ అడిగిందండి, అయిపోయింది. సీన్ అడిగింది అన్న. ఒక సీన్ చూసారు. హరీష్ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో యూ కేమ్ ఆల్ ద వే టు సపోర్ట్ అవర్ ఫ్యామిలీ, జబర్దస్త్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ అడుగుతుంటారు బేసికల్లీ, రాకేష్ ఇన్ని ఈవెంట్లు జరుగుతున్నాయి కదా, రాలేదేంటి అన్న. ఫోన్ చేశారు అనమాట, అన్న ఇంకా రాలేదేంటి అని చెప్పని చాలా మంది అడుగుతున్నారంటే, మేము అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. సో థ్యాంక్ యూ. మా సుధీర్ యాంకరే కాబట్టి సుధీర్ స్టైల్లో ఉంటారు. అంటే రోజా ఇక్కడ ఉన్నది, మళ్ళీ అదే తిరుపతి కొండ మీద లగ్గం చేపించుడు ఖాయం అవుతుంది. రెడీ చేయండి సార్. ఆమె దగ్గరికి మైక్ కూర్చుకొని రావారన్న. రెడీ తిప్పండి. రెడీ అన్న ఈ మైక్ తో మంచిగా అవుతుంది గొంతు. మైక్ ప్రమోషన్ చేస్తుంది. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలకి, అందరికీ, అండ్ పొద్దు నుంచి కష్టపడుతూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనుకుని మార్నింగ్ నుంచి ఈ స్టేజ్ని ఇవన్నీ సెట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్. ఈ సినిమా వైబ్ 100% సక్సెస్ అనిపిస్తుంది. ఎందుకంటే రాకేష్ తను చాలా మంచి వ్యక్తి. నేను జబర్దస్త్ షోకి వెళ్ళినప్పుడు అంటే చాలా రోజుల జర్నీ. సో ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్ చెప్పడం కానీ ఓన్ సెల్ఫ్ ఉండాలనేది ఎక్కువ అనుకోరు. 10 మంది బాగుండాలి, దాంట్లో నేను ఉండాలనుకునే వ్యక్తి. సో చిన్న మెట్టు వేసుకుంటూ ఒక ఇటుక మీద వేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి రావటం అనేది చాలా చాలా గ్రేట్. మీకు అందరి ఒక ఆశీర్వాదాలు ఉన్నాయి. అండ్ మెయిన్ రోజన్న ఎప్పుడు రాకేష్కి మీరు అండగా ఉంటారు ఎప్పుడు. సో ఎప్పుడు మీ గురించి చెప్తా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇలాంటి టాలెంట్ ని గుర్తించి మీ దగ్గర ఉండి చాలా మందికి హెల్ప్ చేశారు మీరు, నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ రోజన్న. అండ్ అలానే ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సుధీర్ కానీ, మేము కానీ, అండ్ బాలాజీ మన శివబాలాజీ గారు కానీ, అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ కష్టపడి వచ్చిన వాళ్ళు అనమాట. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ కష్టం అందరికీ తెలుసు. అందుకే ఈరోజు అందరూ వచ్చింది కేవలము ఆ కష్టాన్ని ఒక సక్సెస్ అయ్యి ఒక 10 మందికి ఆదర్శంగా నిలవాలని చెప్పి మేము అంటూ వచ్చాం. సో చాలా కష్టపడుతున్నారు మీరు ఈ సినిమా చేయాలని. అండ్ మీ వెనకాల మిమ్మల్ని నమ్మి ఏమంటారు ప్రొడ్యూసర్స్ కావచ్చు, మిగతా అదే తెలుసు. సో అందుకే సపరేట్గా చెప్తున్నాను. సో అండ్ సుధీర్ చెప్పినట్టు సినిమా నిజంగా ఒక భర్త వెనకాల ఒక భార్య అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఆమె ఒక పవర్, ఆమె ఒక దేవుని ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ ఖచ్చితంగా అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన ఇది నాకు కొన్ని జరిగినాయి. సో ఆ జరగటం వల్ల ఐ అప్రిషియేట్ టు మై వైఫ్. సో తను నిజంగా ఏమంటారు ఒక వెన్నుముక్కలాగా అంటారు, ఒక స్తంభంలా గరిస్తంభంలాగా నాకు నిలబెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు ప్రతి ఒక్క భార్యకి అంటే భర్తలకు ప్రతి ఒక్క భార్యకి నేను చెప్తున్నాను చాలా 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 థ్యాంక్స్ అమ్మా. మీరందరూ వెనకాల ఉండి కరెక్ట్ బాగా నడిపిస్తున్నారు కాబట్టి భర్తలు
ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్ లో కానీ ఒక మంచి బాటలో ఉన్నారు. సో మీరు ఓన్లీ భార్య లాగానే కాకుండా ఒక తల్లిలాగా ఏమంటారు ఒక స్నేహితుడిలాగా ఉండి ఒక మంచి ఏమంటారు మంచి వైపు తీసుకుని వెళ్తున్నారు. సో అలాగనే మీరు ఈరోజు రాకేష్ వెనకాల నిలబడ్డారు. సో ఇంత పెద్ద సినిమా ఇది ఏంటి చిన్న సినిమా కాదు కదా. సినిమా ఇస్ బిగ్. 71 మీద పడే సినిమా ఇస్ బిగ్, నాట్ స్మాల్ మూవీ. సో ఇంత పెద్ద సినిమా మీరు తీసి రిలీజ్ చేస్తున్నారు చూసారా, అది ఇట్స్ వెరీ గుడ్. అది చాలా పెద్ద విషయం అది. సో మీ కష్టం ఒక కాసుల రూపంలో ఏమంటే వర్షం లాగా పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ దీంట్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి 24 క్రాఫ్ట్స్ కి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ అలాగే సాంగ్స్ విన్నా నేను ఇప్పుడు సాంగ్ చాలా బాగుంది, హైదరాబాద్ సాంగ్ అది. సో అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సో ఈ సినిమా పెద్ద విజయం సాధించి మీ లైఫ్ లో అన్నిట్లో ఒక వెలుగుని ఇవ్వాలని, ఇలాంటి సినిమాలు మీరు ఎన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ టీమ్ అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మాస్టర్. నేను కోరిక, నా నెక్స్ట్ సినిమాలో ఒక సాంగ్ మాస్టర్ చాలు. అయ్యో ఒక సాంగ్ అన్ని సాంగ్ చాలా ఆనందం చేస్తాయి, చాలా థ్యాంక్ యూ. చేయాలి కానీ నువ్వు చేయాలి, ఫస్ట్ పేమెంట్ ఇవ్వాలి. ఒక పని చేద్దాం. ఇంకొకటి విషయం మీడియా మిత్రులకి చెప్తున్నాను. నిజంగా థ్యాంక్స్. చిన్న సినిమా అంటే అంటారు కదా చాలా మంది, చిన్న బిగ్ సినిమా ఏదైనా ఒక 4-5 మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ రాకేష్ అనే కాకుండా ఇన్ని కెమెరాస్ వచ్చి నిలబడ్డాయి చూసారా, ఎన్ని ఛానల్స్. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ. మీరు ముందుకు వస్తేనే ఇలాంటి సినిమాలు అనేది చాలా వెలుగులోకి వస్తాయి. ఒక మంచి విజయాన్ని సాధిస్తామని ఆలోచిస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. మాస్టర్ ఇప్పుడు మా రాకేష్ అడిగాడు మిమ్మల్ని నెక్స్ట్ సాంగ్స్ కంపోజ్ చేయమని. మా వాడు ఎలా డాన్స్ చేస్తాడో ఒక్క స్టెప్ మీరు చేస్తాడో లేదు చూద్దాం మాస్టర్. ఒకటే స్టెప్, మీరు స్టెప్ చెప్పండి మాస్టర్, ఒకసారి చూద్దాం. రాకేష్ సాంగ్స్ మాస్టర్ అయిపోయింది స్టెప్. ఇప్పటిదాకా సుజాత ఇష్టం పంచులు పెట్టరు మాస్టర్. అంటే జబర్దస్త్ మీరు వేస్తుంటారు కదా, సో నేను కూడా ఒక చిన్న స్టెప్ వేసి స్టెప్ అంతే. సో థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మీరు మళ్ళీ ఇలా వచ్చి ఒక చిన్న ఆర్టిస్ట్ బెస్ట్ చేయడానికి వచ్చారు. అండ్ సో వెరీ హ్యాపీ. బట్ నాకు తెలుసు మీరు హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ లెవెల్ మనకు వచ్చేసింది అంటే ఉంటున్నా సార్ పెట్టా అక్కడ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మిన ప్రజలకి, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చిన తర్వాత ఎవరు అసలు కనబడ్డు. అలాంటిది నన్ను ఇది మీ ఇంటి పిల్లలాగా, మీ ఇంటి కుర్రోళ్ళలాగా, మీ ఇంటి ఒక తమ్ముళ్ళలాగా నన్ను నిజంగా ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు చాలా థ్యాంక్స్. నా మీదకి నమ్మకం పెట్టినందుకు. ఆ నమ్మకం అలానే ఉంటుంది. అది ఎక్కడికి పోదు. సూన్ అది తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు అయినా నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమం చేసిన మన చీఫ్ గెస్ట్, ఎన్నో సినిమాలకి ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాస గారిది ఏది ఒకసారి మనం చూద్దాం. ఏది ప్లీజ్ చెప్పండి ప్లీజ్. నా కోసం ఇంత సమయం ఇచ్చి వచ్చినటువంటి ముఖ్య అతిథి, నేను ఆ సినిమాను చేస్తే చాలు అని వరంగల్ అనుకున్నాను. మా ఎన్కౌంటర్ శంకరన్న గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తాను. మా రోజమ్మ గారికి, ఎన్కౌంటర్ శంకర్ గారికి ఫస్ట్ ఒకసారి గట్టిగా చెప్పట్లు. డైరెక్టర్ శంకర్ గారు అండ్ అలాగే ప్రొడ్యూసర్ శంకర్ గారు. ఓకే, వెల్కమ్ సార్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ డైరెక్టర్ చదలవాడ శ్రీనివాస్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం.
అండ్ అలాగే పాటలతో మొత్తం ప్రపంచాన్ని ఊపేసిన మన గోరేటి వెంకన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీర వారి గారు మీ వీళ్ళతో ప్రపంచాన్ని పలకరిస్తూ చక్కగా మమ్మల్ని ఈ రోజు పలకరించడానికి వచ్చిన వదిలా ప్లీజ్ మీకు వెల్కమ్. అలాగే ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్పాలి. మా అన్న ఉంటే నాకు చాలా ఆనందం. ఆయన ఉంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడు ఈరోజు మీరు. కానీ ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి మా వదిన రూపంలో. మా రజనీ గారు వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం, గట్టిగా చెప్పట్లు. సో అండ్ అలాగే మన రాకింగ్ రాకేష్ కి జబర్దస్త్ గురువు ధనరాజ్ కూడా వేదికపై ధనరాజ్ గారు. అండ్ అలాగే ఈ సినిమాలకి సాంగ్స్ రాసి రాకేష్ ఎంతో సపోర్ట్ చేస్తున్న మా కాసర్ల శ్యామ్ గారిని, ఆశీర్వదించడానికి ఇచ్చేసిన రఘు కుంచె గారిని, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారిని. జానీ మాస్టర్ మీరు ఆల్రెడీ మాట్లాడారు, బట్ ప్లీజ్ అందరూ ఒకసారి స్టేజ్ మీద ఉంటే బాగుంటుంది. అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరు వినగానే గుర్తొచ్చే మా రాఘవ్ గారు, మా రాకేష్ కి సొంత అన్నలాగా. సో రాఘవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బందూక్ డైరెక్టర్ లక్ష్మణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అండ్ మా కో యాంకర్ చిత్రలేఖ గారు, సినిమాలో హైదరాబాద్ సాంగ్ పాడిన సాకేత్, అండ్ మా అందరికీ బాగా ఇష్టమైన మా చలాకి చంటి. మామూలుగా వాడు బయటకు రాడు చంటి, అలాంటిది ఈరోజు వచ్చాడు. చంటం వచ్చినాడు. ఈ సినిమా సత్యకృష్ణ గారు ప్లీజ్ దిలీకం సాకేత్ అన్న ఇక మేము హీరో పిలవాలి ఈరోజు. ఈ పాట నుంచి వచ్చి సినిమా అంతకు వెళ్ళిందంటే ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, మహోన్నతమైన వ్యక్తి నా దృష్టిలో. నా కోసం ఎన్నో కష్టాలు పడి ఎన్నో త్యాగాలు చేసి చాలా ఫైట్ చేసిన మా గర్వంగా వేదిక రావాల్సిన డైరెక్టర్ గారు. సో ఇప్పటికీ 60 సినిమాలకు పైగా కెమెరామెన్ గా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ లాంగ్వేజెస్ లో సినిమాటోగ్రఫీతో పాటు డైరెక్షన్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక శైలితో సినిమాటోగ్రఫీ చేస్తూ ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్న గల్లవేగ అంజీ గారు అండ్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మా హీరో చరణార్జున ఉన్నాడా? మా రాకేష్ కి ఎప్పుడు తోడుండి గుర్రానికి కళ్ళేసినట్టు ఆపి కంట్రోల్లో పెట్టి మా సుజాత, అలాగే జబర్దస్త్ నుంచి వచ్చిన మా ప్రసాద్ పంచులతో డైలాగ్ ఉపయోగించే ప్రసాద్, వినోద్, బాబీ అందరినీ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా మా రోజా మేడం ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అండ్ బై ద వే అందరూ ఒకసారి మా మేడం కి నిన్ననే మా మేడం బర్త్డే. సో అందరూ గట్టి ఒకసారి హ్యాపీ బర్త్డే మ్యామ్, రోజా మ్యామ్, హ్యాపీ బర్త్డే. సునామి సుధాకర్ రావాలి. నిన్నటి నుంచి నా గుండెలా దాగుతుంది కానీ బయటికి రావట్లేదు. మీకు నిజంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సంవత్సరం మేము అక్కడ ఉండి మీ ఆనందం మేము కూడా షేర్ చేసుకునేటోళ్ళం, మా ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేసుకునేటోళ్ళం. ఈ సంవత్సరం మేము ఉండలేకపోయినాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మా జబర్దస్త్ నుంచి మరో ఆణిముత్యం కేశవ చంద్ర రమాక హీరోగా, ప్రొడ్యూసర్ గా రాకేష్ తీసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మా రాకేష్ ని ఆశీర్వదించడానికి, మీకు మేము అండగా ఉన్నామని చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాకేష్ చాలా కష్టాలు చూసి ఈ ప్లేస్కి వచ్చాడు. అమ్మ కష్టాలు తెలుసు, ఆర్టిస్ట్ కష్టాలు తెలుసు. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో
ఏ సపోర్ట్ లేకుండా ఒక హీరో స్థాయికి రావాలి అంటే ఎంత కష్టమో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయినా తన టాలెంట్తో, తన విధేయత, తన అమాయకత్వం, తన వినమ్రతతో తన పని తాను చేసుకుంటూ ఈరోజు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఇంత దూరం రావటం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జబర్దస్త్ అంటే నా కుటుంబం అని నేను ఎప్పుడు ఫీల్ అవుతాను. సో ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు, అభి వచ్చారు, అండ్ ఇప్పుడే వచ్చి వెళ్ళాడు సుధీర్ వచ్చారు, అలాగే ఇప్పుడు రాకేష్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. రాకేష్ రావటం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రాకేష్ నాకు పరిచయం అయింది జబర్దస్త్లో. అప్పటి నుంచి అమ్మ 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 అంటూ నా చుట్టూ తిరుగుతుంటాడు చిన్నపిల్లాడిలాగా. సో నా బిడ్డ రాకేష్ సినిమా సూపర్ హిట్ కావాలి అని ఇంత దూరం ఒక తల్లి మనసుతో వచ్చి ఆశీర్వదించాలని రావటం జరిగింది. నా పుట్టినరోజుకి ఎప్పుడు రాకేష్ నగరికి వచ్చేవారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఇక్కడ బిజీగా ఉండటం వల్ల నేనే అక్కడి నుంచి ఇక్కడికి రావటం జరిగింది. నిజంగా తెలంగాణ బ్రాండ్, తెలంగాణను సార్థకత చేసిన కేసీఆర్ అంటే మా రాకేష్కి చాలా ఇష్టం. ఆయన పేరుతో ఈరోజు సినిమా తీయటమే కాకుండా తెలంగాణ మట్టి మీద, తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ చరిత్ర మీద, తెలంగాణ మనుషుల మీద తనకున్న ఎనలేని ప్రేమని, అభిమానాన్ని ఈ సినిమాలో మా రాకేష్ చూపిస్తున్నారు. సో తెలుగు ప్రజలు కూడా, అంటే తెలంగాణే కాదు తెలుగు వాళ్ళందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు మా బిడ్డని ఆశీర్వదించి ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే బలగం సినిమా మనం చూసాం, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్తో, అది కూడా మా జబర్దస్త్ టీం నుంచి వచ్చిన వేణు డైరెక్ట్ చేసిన సినిమా. ఒక పల్లె వాసనతో ఎంత ఫ్రెష్గా అనిపించిందో అంతకన్నా ఈ సినిమా బాగుంటుందని ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ట్రైలర్ చూశారు. అండ్ పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి మరి రాకేష్ని ఆశీర్వదిస్తున్నారంటే మామూలు విషయం కాదు. మనిషి చూడటానికి ఇంతే ఉంటాడు కానీ మామూలు కాదు. సో ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది రాకేష్ని చూస్తుంటే. ఎందుకంటే తన ఫ్యామిలీ గురించే కాదు, తను ఇష్టపడే మనుషుల కోసం, నా అనుకున్న మనుషుల కోసం ఎంత దూరమైనా కూడా అతను వస్తాడు, నిలబడతాడు, మాట్లాడతాడు అనేది ఈ మధ్యకాలంలో మీరు అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా స్వార్థపూరిత వాతావరణంతో సమాజం ఇప్పుడు ఉంది. కానీ ఇంకా అమాయకత్వంతో, మంచి మనసుతో అందరూ బాగుండాలి అనుకునే మా రాకేష్ ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ క్రెడిట్ ఒక్క రాకేష్కే కాదు, ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంది అంటారు. అలా మా రాకేష్ విజయం వెనుక నా కోడలు సుజాత కూడా ఉంది అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఈయన సైలెంట్, ఈమె వైలెంట్. సో కాంబినేషన్, డెడ్లీ కాంబినేషన్. సో నేనే ఫస్ట్ కనిపెట్టాను, సుజాతకి రాకేష్ మీద మనసు వచ్చింది అని నేను కనిపెట్టి ఒక స్కిట్లో నేను బయట పెట్టగానే ఇంక ఏడ్చేసింది. సో అప్పుడే చెప్పాను, మంచి అమ్మాయిరా, నిన్ను పిచ్చిగా ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకోని. వీడేమో పెళ్ళే వద్దు, తల్లి మా అమ్మ ఉంటే చాలు, మా తమ్ముడు, మా ఫ్యామిలీ చాలు, నాకు పెళ్ళే వద్దు అనుకున్నవాడు బలవంతంగా మేమే ఒప్పించి పెళ్లి చేసాం. ఒక మహాలక్ష్మి నీ చేతిలో పెడితే ఇంకో బుల్లి మహాలక్ష్మిని ఈ మధ్య ఇచ్చాడు, ఖ్యాతి. సో ఖ్యాతి పుట్టిన సందర్భంగా ఈయన సినిమాతో ఈయనకి ఖ్యాతి రావాలి. అలాగే మా మహాలక్ష్మి మీతో ఉంది కాబట్టి కాసుల వర్షం కురవాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే చాలా కష్టం, నేను కూడా తీశాను. సో రూపాయి కూడబెట్టిన డబ్బుని ఈరోజు తన డ్రీమ్ అయిన ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెడుతూ తన ఇంటిని అన్నీ కూడా ఈ సినిమా కోసం త్యాగం చేశాడు. సో అలాంటి రాకేష్ డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేస్తూ ఈ సినిమాని సక్సెస్ చేయాల్సిన బాధ్యత
ప్రతి తెలుగు వాడి మీద ఉందని కూడా కోరుకుంటూ, జబర్దస్త్ టీంలో చాలా మంది ఈరోజు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ధనరాజ్ కానీ, గడ్డం నవీన్ గారు కానివ్వండి, రచ్చ రవి, తాగుబోతు రమేష్, అలా మన వాళ్ళందరూ కూడా రాకేష్కి సపోర్ట్ ఇవ్వటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమా మనస్ఫూర్తిగా సూపర్ హిట్ అవ్వాలని ఈరోజు వచ్చి ఆశీర్వదిస్తున్నా. నిజంగా ఇంత చిన్న వయసులో ఇంత తొందరగా ప్రొడ్యూసర్ అవుతారని నేను అనుకోలే. ఈయన టాలెంట్కి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ పొజిషన్కి వస్తాడనుకున్నా కానీ ఇంత తొందరగా ప్రొడ్యూసర్ కూడా అయిపోయి హీరోగా తన మీద తానే ఒక స్టోరీ చేసుకోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను సినిమా తీయటానికి చాలా సంవత్సరాలు పట్టింది. సో చిన్నవాడైనా మంచోడు కాబట్టి ఇంకా నువ్వు భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సినిమాలు, మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి మాటలు అందించిన రాజ్ కుమార్ కిందకు మీరు ఎదురుగా ఉండి నవ్వడం, స్టేజింగ్ మిస్ అయ్యాం. ఓకే, ఇక్కడ సమయం లేదు, చాలా మంది ఉన్నారు కాబట్టి నా తమ్ముడు రాకేష్ ఈ సినిమా ఫస్ట్ కథ రాసుకుని నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్న నేను ఒక సినిమా రాసేసాను, దాంట్లో నేను హీరోగా చేస్తున్నాను, దీని డైరెక్టర్ ఎవరో తెలుసా అన్నాడు. ఎవరన్నా? నువ్వే అన్నా అన్నాడు. నేనా అన్నా? అవునన్నా, ఒక కమెడియన్ ఇంకొక కమెడియన్ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అన్నాడు. లేదు నేను ఆల్రెడీ ఒక సినిమా డైరెక్షన్ చేస్తున్నా తమ్ముడు, కానీ నీ ధైర్యం నాకు నచ్చింది, ఎందుకంటే నేను కూడా ఎర్లీ స్టేజ్లోనే ఒక సినిమా పోటీ చేస్తాను. అలాగా అంటే అది మనం ఎవరు ఆపలేం, ఎందుకంటే అది మనకి ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమ. అంటే ఇక్కడే సంపాదించాం, మళ్ళీ ఇక్కడే పెడతాం, వేరే చోట ఎక్కడ పెట్టాం, ఎందుకంటే కళామ తల్లి మనకి ఇస్తుంది, మళ్ళీ మన కళామ తల్లికి ఇచ్చినప్పుడే కదా అని చెప్పి ఒక కథ రాసుకొని వచ్చాడు. అప్పుడు నేను అంజీ గారితో బుజ్జీలారని ఒక సినిమా చేశాను. ఆయనైతే కరెక్ట్ గా ఉంటుంది, ఆయనైతే బాగా ఈ కథకి న్యాయం చేస్తాడని ఆయనే డిఓపిగా, ఆయనే డైరెక్టర్ గా ఈ సినిమాని వీళ్ళు ఒక చిన్న బడ్జెట్ లో, తన అన్ని ఇంటర్వ్యూలు నేను చూశాను, చిన్న బడ్జెట్ లో చాలా చక్కగా తీశాడు, చాలా మంచి సినిమా తీశాడు. నేను లాస్ట్ గా ఇక్కడ ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ నాకు చరణ్ అర్జున్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. అది ఇంకొక వేదిక, సక్సెస్ మీట్ రోజు అది మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నా తమ్ముడిని బెస్ట్ చేయడానికి మీరు అందరూ చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే, మీ 200 రూపాయలు 2 గంటల సమయం ఈ వారం ఈ స్వామి కోసం వెచ్చించండి. అంతే. మీరు వృధాగా కొన్నిసార్లు ఎక్కడో ఖర్చు పెట్టుంటారు, సినిమా నచ్చలేదంటే తమ్ముడి కోసమే కదా ఖర్చు పెట్టాను అన్నట్టు ఇతని కోసం 2 గంటల సమయాన్ని 200 రూపాయలని ఈ వారం రాకేష్ కోసం మీరు ఖర్చు పెడితే తను ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీ ఇంకా ఎంతో మందిని పరిచయం చేయడానికి ఛాన్స్ మీరు ఇచ్చినట్టుంటారు. ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా అది అవ్వదు, ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తేనే అవుతుంది. మీరే ఈ కేసీఆర్ సినిమాకి దేవుళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధనరాజ్. అలాగే పాటతో ప్రభంజనం సృష్టించిన మా గౌరీటి వెంకన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చాలా వినయ సంపన్నుడు, మంచి విషయం ఉంది సినిమాలో. నేను చూసిన సినిమా ఆడుతుంది, నాకు నమ్మకం ఉంది, అది మాత్రం చెప్పగలను. అమ్మ నేను జనరల్గా పాటలు రాస్తా కానీ సినిమా ఫంక్షన్లో వీటిలో కనపడను ఎప్పుడు. కానీ కనపడకపోతే అతని మంచితనం, రాఖీ మంచితనం, తర్వాత మంచివాడు కాకపోతే ఆ టీంలో జబర్దస్త్ టీం ఇంతమంది రారు. ఇంత తర్వాత హాస్యం అంటే తెలుగు నేల పైన 70-80 నాటికి అరవపల్లి సుబ్బారావు, కాళిదాస్ కోటేశ్వరరావు, చింతామణి నాటకంలో సుబ్బశెట్టి పాత్ర హాస్యం, తర్వాత రచనలో శ్రీరమణ హాస్యం, తర్వాత మహర్షి లాంటి సినిమాలకు రాసు మహర్షి లాంటి వాళ్ళు గోపిరెడ్డి రాసే హాస్యం ఉంటుంది. కానీ హాస్యాన్ని సమాజం ఇప్పుడు అంగీకరిసి జబర్దస్త్ హాస్యాన్ని నేను కూడా, నాకు ఈ షోలు దీని ఇష్టం ఉండదు, కానీ జబర్దస్త్లో నటిస్తున్న జీవితాన్ని గొడవసి వాళ్ళదైన పద్ధతిలో ఏదో వస్తువు ఏదైనా కానీ మంచి కళాకారులు వెళ్తా కనుక తను కూడా నేరెళ్ళ వేణుగోపాల్ నుంచి వచ్చిన వేణుమాధవ్ గారు మహాత్ముడు, ఆయన నుంచి వచ్చిన ప్రొడక్టు. తర్వాత అన్నిటికంటే ఇట్లా కనపడితే కానీ లోపల సారం ఉంది, సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ లేకుండా అట్లా ఉన్నాడు. సబ్జెక్ట్ ఉండటం వల్ల ఆమె కూడా ఆ యాంకర్ కోసం చేస్తుంది. పైగా నిజంగా అంత హోదా ఉండి ఆ అమ్మగారు ఆమె రోజా గారు కూడా
మిమ్మల్ని అందరూ కూడా మీరు ఎప్పటికీ జబర్దస్త్ శ్రీమంతులు రుణపడి ఉండాలా. తర్వాత మీ పట్ల వాచిన ప్రేమ ఉంది. హరీష్ అన్న రావడం, శంకరన్న కూడా మీటింగ్ రాడు. ఇప్పుడు మీరు ఎన్నుకుంటారని కానీ చాలా సినిమా జయం మనదేమో ప్రతి సినిమాలో తమదైన ముద్ర ఉంటుంది. శ్రీరాములయ్య గారు అన్ని సినిమాల్లో ఎక్కువ శాతం నేను రాసినానన్న. మీ సినిమాలో నాకు పాట రాయించినావు నాతోని, చాలా సంతోషం. చిన్ని చరణ్ మంచి అద్భుతమైన మ్యూజిక్ చేసినాడు. నేను రాసిన పాట రాసినా కానీ ఏం చేస్తున్నాను అనుకున్నా కానీ దాన్ని చిన్న చిన్న మెరుపులతో అద్భుతం చాలా విషయం ఉన్నాడు అతను నా పాటలు ఏవి చేసినా అట్లే ఉంటాయి. 3 పాటలు చేస్తే 3 ఇట్లే మెగా ఇట్లా అనుకోరాదు, అంత బాగా చేసినాడు ఆయన. ఇది ఇందులో ఈ సినిమాలో పదగతులు స్వరగతులు అది చేసినాడు. మీరు కూడా చాలా గ్రేట్ యాంకర్. లక్ష్మి ఉండటం ఏంది, ఎవరైతే హృదయం నిర్మలంగా ఉంటుందో, ఎవరైతే ప్రపంచాన్ని లోపల బయట అంతరంలో తేడా లేని వాళ్ళు ఎవరైనా గొప్ప ఆర్టిస్ట్ ఇస్తారు, గొప్ప పని చేసినా సక్సెస్ అవుతారు. మీకు ఆ ఇద్దరికి అది ఆ మంచితనం ఉంది. నాకు ఈ సినిమా ఆడుతాను, నాకు ఎందుకంటే వేరే మిత్రులు చూసి చెప్పినారు ఆ సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ చూసి నన్ను అడిగారు. నేను చూడలేదు కానీ చెప్పిన తర్వాత చాలా బాగుందన్న సినిమా. నేను రావాలని అవుతాను ప్రజలు. నేను బయట మీటింగ్లకు మీరు రాఘవన్నతో, మా పెద్ద ఆయన రాఘవన్నతో సంతోష్ అన్న వస్తున్నానని చెప్పి హరీష్ అన్న కూడా వచ్చినాను. కింద సుమిత్ర మేడం ఏపీఎస్ మెంబర్ ఆమె. గతంలో చాలామంది బాబీ లక్ష్మణ్ బాబీ, మా శంకరన్న గారు, సాయి చంద్ర వాళ్ళ మిస్. అయితే ఈ సినిమా ఆడుతుంది ఎందుకంటే మీకు మంచి సబ్జెక్టుతో పాటు కథలో వేగం ఉంది, ఆ నడకంతో ఉండడం ఒకటైతే మంచి ఏదో తెలియని ఒక ఆకర్షణ ఉంది నీ లోపల. దాంతోనే కొడుతున్నాం అందరినీ. సినిమా లేకుంటే చంద్రవాడ శ్రీనివాసరావు గారు ఏంది ఆయన చాలా రిజర్వ్డ్ పర్సన్ నాకు తెలుసు. ఎందుకంటే ఆయన సినిమాకు నేను పాట రాసి 2 పాటలు ఇస్తే వారి సినిమాకు రాసినాను నేను. ఆయన రాడు కూడా వచ్చి ఇంతసేపు నీ ముంగల పిలిచినా ఉన్నాడు. కానీ కూర్చొని చాలా నువ్వు ఎంత పెద్ద మెగాస్టార్ మెగా హీరోలైనా ఆయన పట్టుకోడాయన, కానీ నీ కోసం వచ్చానంటే నీ అదృష్టం అది. అట్లే శంకరన్న కూడా అట్లా కనపడుతున్నాయి కానీ లోపల మతించోడాయన. నువ్వు అన్ని అబ్జర్వ్ చేస్తారు. మీ టీం అంతా బాగుంది, మీ సినిమా ఆడుతుంది, మంచి ఆర్టిస్టులు ఇదంతా. నాకైతే మనస్ఫూర్తి ఆడాలని ఆ జోక్ ఎంత చేసినంటే సరదాగా సినిమా ఫంక్షన్ అంటే సీరియస్గా ఉంటారుగా, ఆ సీరియస్గా ఉండకుండా చేసినా కానీ మీరు నిజంగా మంచి భార్య భర్తలు. మీకు శుభం జరగాలని. అందులో నీవు చేసిన పని చిన్న మాట కాదు. కేసీఆర్ పేరు వాడుకుంటే కేసీఆర్ వ్యక్తిగా రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు. కేసీఆర్ అంటేనే ప్రపంచంలో ఒక ఉద్యమాన్ని గాంధీ నెల్సన్ మండేలా తర్వాత అంత శాంతియుతంగా ఉద్యమాన్ని ఎట్లా నడపవచ్చు మనిషి. తర్వాత ధ్వంసమైన తెలంగాణను మొత్తం ఎక్కడా కోలుకోలేని తెలంగాణను ఒక అభివృద్ధి పథమే కాదు, మానవీయంగా సామాజిక సంక్షేమం కానీ జవాబుదారితనంగా తనకంటూ గొప్ప నాయకుని పేరు పెట్టినావు. అది నీవు ఆ పాత్రలో అబ్బాయి కేసీఆర్ను కోరుకోవడం అనేది నీ ఒక్కని కల కాదు, తెలంగాణ కాదు, ఆంధ్ర ప్రాంతం కాదు, భారతదేశంలోనే అరుదైన నాయకుడు కేసీఆర్. మిగతా వాళ్ళ సంగతి నేను చెప్పను కానీ ఎందుకంటే అంత విధానం ఉంటుంది. పని విజన్ చూసినా కదా తెలంగాణ నాకు తెలుసు కదా. ఏడుపు రాగాలు పాడి 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 వాళ్ళ పదగతులు స్వరగతులు పల్లవించిన నేల తేన తీయని వీణ రాగాల తెలంగాణ దిపయ ధరముల వేల యక్షగానపు జాల పోతన కవియోగి భాగవత స్కందాల జయ గీతికై మోగరా తెలంగాణ జమ్మి కొమ్మై ఊగరా సింగిడై పూసిందిరా తెలంగాణ తంగడై సింగిడై పొంగినట్టు నీళ్లను పొంగించడం కాకుండా ఎంత బాగుండేది. అలాంటి నాయకుని పేరుతో పిలిస్తే ఈ ప్రజలు ఆరాధిస్తారు రాజకీయాలకు ఖచ్చితంగా. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఈ పార్టీలో ఉంటాయి కానీ ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళని తత్వం, ఆయన జ్ఞానము, ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన భారతదేశానికి ఈ మనం ఇష్టపడతామా రాజకీయాల్లో ఉంటారా లేకపోతే ఆయన ఒక గొప్ప దార్శనికుడు ఆయన. అలాంటి పేరు పెట్టి సినిమా కనుక సక్సెస్ అవుతుంది, చూస్తారు. థ్యాంక్ యూ. చాలా పవర్ఫుల్. నిలిచి ఉంటది ఇక్కడ దాకా అని కేసీఆర్ గురించి ఒక పాటలో రాశాను నేను. ఆ 3 అక్షరాలు చాలు, కేసీఆర్ అన్న ఆ 3 అక్షరాలు చాలు. ఈరోజు ఎంత ధైర్యంగా ఎంత పెద్ద బాధ్యత మోస్తున్నాడు తమ్ముడు రాకేష్. విచ్చేసిన అతిథులందరినీ చూస్తే మీకు అర్థం కావచ్చు ఎంతమంది ఆప్తులు, ఎంతమంది రాకేష్ మంచి కోరుకునే వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి ఆశీర్వదించారు. అందరూ సినిమా గురించి మాట్లాడారు. ఒక నిజాయితీతో చేసినటువంటి ప్రయత్నం ఇది. ఒక మంచి మనిషికి మంచి ఫలితం వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా నేను. ఈ 22కు వచ్చే ఈ సినిమాను అందరూ అటు ఆంధ్ర ఇటు తెలంగాణ తెలుగు ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ
రాకేష్ ఎవరు చెప్పని విధంగా ఒక మంచి పాట కావాలి అంటే రాసే అవకాశం నాకు దొరికింది. దానికి వరస కట్టిన మా అన్న చెన్నిచరణ్ అన్న, మా అందరికి సీనియర్, మా అందరికి ఒక బాట వేసిన వాడు. ఎన్నో సక్సెస్లు చూసి ఎన్నో పెద్ద పెద్ద సినిమాలకు రాసి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా అవతరించి ఎన్నో హిట్ పాటలకి మ్యూజిక్ చేసినటువంటి మా చరణ్ అర్జున్ అన్న. అర్జునుడు విజయుడిగా మారినట్టు చరణ్ అర్జునుడిగా మారి తర్వాత అన్ని విజయాలే అన్నకు ఉంటున్నాయి. మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలన్నా. ఈ సినిమాలో నిజంగా నాకు ఎంతో మంది పెద్దల నుంచి తర్వాత విలేకరుల దగ్గర నుంచి కవి గాయకుల దగ్గర నుంచి ఈ పాటకు మంచి అభినందనలు దొరికాయి. నాకు బాగా నచ్చినట్టుగా ఒక లంబాడా సంస్కృతి బంజారా సంస్కృతికి అంకితం ఇచ్చే పాట రాయడం జరిగింది. బుట్టలు హల్లినట్టు గట్టి దుసరితీగే బంధం వీడిపోదు అచ్చం అలాగే గోధుమ మొలకలయ్య మేము సెల్లెల కాళ్ళు మొక్కుతాము సుట్టం గలుసుకుంటే సూడు సంతలోనే దుఃఖం బెడతమంట ఊరు దలుసుకోనే మోటుగా ఉన్నగాని ఒళ్ళు కరిగి కాల్వలయ్యే కళ్ళు పెండ్లైనా సావైనా పాటే తోడు మేం కలలైనా ఎవ్వరికి చెయ్యం కీడు మంచిని నేర్పించిన సేవాలాల్ దేవుడు రామ్ రామ్ అని మొక్కే మర్యాదను చూడు అని వాళ్ళ సంస్కృతి గురించి రాసే మంచి అవకాశం దొరికింది. ఈ అవకాశం ఇచ్చినందుకు గాను రాకేష్ కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విచ్చేసిన అందరికీ రాకేష్ పట్ల ప్రేమ చూపించిన మీ అందరికీ రాకేష్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. సభకు నమస్కారం. రాఘవేంద్ర గారి పెళ్లి సందడిలాగా ఉంది మన సినిమా సందడి. ఇది కదా సినిమా ఇండస్ట్రీలో కావాల్సింది. అందరూ ఒక చోట కూర్చొని సంతోషంగా ఒకరికొకళ్ళు పలకరించుకుంటూ మాట్లాడుతూ ఇది రియల్గా సినిమా ఫంక్షన్ అంటే. తల్లి తన బిడ్డల్ని కని అంగవైకల్యం లేకుండా ఇస్తే ఈ జన్మకి ఇంకా అంతకు మించిన ఐశ్వర్యం మనకు అవసరం లేదు. మనం పుట్టిన తర్వాత లాస్ట్ వరకు మనం ఏం చేసాం, ఎంత మంచి చేసాం అనేది ప్రతి మనిషికి కావాల్సి అతను ఆలోచించుకోవాలి. ఈ రాజేష్ అనే అబ్బాయి అనన్య కృష్ణన్ పాప హీరోయిన్ ఈ పిక్చర్లో, వీళ్ళిద్దరూ కూడా ఈ అబ్బాయి మా తోటలో పండిన పండు మా బ్యానర్లో యాక్ట్ చేశాడు నా డైరెక్షన్లో. ఈ పాప మా బ్యానర్లో ఇంట్రడ్యూస్ చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా. అనన్య కృష్ణన్ సత్యకృష్ణ గారు అమ్మాయి. వాళ్ళ మదర్ కూడా మా సినిమాలు చాలా చేశారు. నేను ఈ సినిమా ట్రైలర్ చూశాను. ఈ ట్రైలర్ చూస్తే నాకున్న అనుభవం ప్రకారం ఈ పాప ఎక్స్ప్రెషన్స్ మీరు కూడా చూసుంటారు. ఒక మహానటి సావిత్రి ఫేస్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ పలుకుద్దో అంత గొప్ప పర్ఫార్మెన్స్ పలికించాడు ఈ సినిమా శిల్పి డైరెక్టర్. అంచేత భగవంతుడు ఇటువంటి మంచి సినిమాలని ఇటువంటి చిత్రాలని మంచి ఫలితాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే సినిమా ఇండస్ట్రీకి ఆణిముత్యాలు లాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లు వస్తారు. ఎప్పుడు కూడా పెద్ద సినిమాలు పుడతానికి కారణం మొలక చిన్న సినిమా. చిన్న సినిమాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే పెద్ద పిక్చర్లు అవి పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తేనే ఆ కళగా ఉంటుంది. దయచేసి ఓటీటీలో సినిమాలకి మా ఇండస్ట్రీ కూడా ఎంకరేజ్ చేయకూడదు. ప్రతి హీరో కూడా ఒక చివర్లో కాస్ట్ ఇస్తుంటాడు బాగా పెద్ద హీరోలు, ఈ సినిమా థియేటర్లోనే చూడండి అని. బట్ వాళ్ళ సినిమాలు అనేది ఓటీటీలో. దానివల్ల చిన్న సినిమాలకు చాలా నష్టం కలుగుతుంది. దయచేసి ఇటువంటి మంచి చిత్రాలు చిన్న సినిమాలు థియేటర్లో చూస్తేనే ఒక కళగా ఉంటుంది. ఓటీటీకి సినిమాలకి తేడా ఏంటంటే మనం ఒక పెళ్లి సంబంధం కుదుర్చుకొని ఇంటర్నెట్లో అమెరికాలో ఒక అబ్బాయి మన ఇండియాలో ఒక అమ్మాయిని పెళ్లి చేసి ఎంత సందడి లేకుండా ఉంటుందో అదే ఒక కళ్యాణ మండపంలో పెళ్లి చేస్తే ఎంత సందడిగా ఉంటుందో అంత తేడా ఉంటుంది. రియల్గా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తే ఆ కళ ఆ సందడి. అంచేత దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి వచ్చి కుటుంబ సమేతంగా చూసి సినిమాలను ఆశీర్వదించి ముఖ్యంగా ఈ చిన్న చిన్న హీరోల్ని ఎంకరేజ్ చేస్తే సినిమా ఇండస్ట్రీకి బాగుంటుంది. థ్యాంక్ యూ. ఆశ్రయించడానికి వచ్చిన చెల్లెలు గారికి మా అందరికీ తెలుసు
దక్షిణ భారత సినిమా వెండితెరపై ఒక డైమండ్ లాగా మెరిసి ఇప్పుడు ఒక డైనమిక్ లీడర్గా తిరుగుతూ అంచెంచెలుగా ఎదుగుతున్న చెల్లెల్లో మేము రోజానికి లతని పిలుస్తాం. తన ఒరిజినల్ పేరు లత. సో లతమ్మ అని పిలుస్తాం. నా చెల్లెలే. నిజంగా జబర్దస్త్ టీంని ఇంత ప్రోత్సహించి ఇంత టీం అందరి ప్రేమను పొందటం నిజంగా నీ అదృష్టం అమ్మ. నీ మంచితనం కూడా, ఎందుకంటే నీ మంచితనం తెలుసు కాబట్టి. అట్లాగే చిన్న సినిమా పెద్ద సినిమాని తేడా లేకుండా అందరినీ ప్రోత్సహించే నిర్మాత దర్శకులు చోళవరం శ్రీనివాసరావు గారికి, ఇక్కడికి వచ్చిన జబర్దస్త్ టీంకి, అట్లాగే రాకేష్ ఫ్యామిలీ మెంబర్స్కి, మిత్రులకు, పెద్దలకు, మీడియా మిత్రులందరూ కూడా శుభ నమస్కారాలు, శుభాభివందనాలు. మేరా నామ్ అనగానే ఒక గుండె పొంగిట్టుగా మేరా నామ్ కేసీఆర్ అని ఆ పిల్లడు చెప్తా ఉంటే నిజంగా తెలంగాణలో కానీ తెలంగాణ నేతల్లో కానీ లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు గుండెలు ఒప్పినట్టుగా ఉంది ఆ మాట. నిజంగా కూడా చాలా ఒక వైబ్రేషన్ క్రియేట్ అయింది మేరా నామ్ కేసీఆర్ అని చెప్పినప్పుడు. ఎందుకంటే అలా నేను తొందరగా ఫినిష్ చేసుకుంటాను, ఎందుకంటే చాలా మంది మాట్లాడే ఉన్నారు కాబట్టి. రాకేష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఎన్ని 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 ఇంతమంది ఈరోజు ఎందుకు చెప్తానంటే, ఈ రోజుల్లో మన సినిమా తీస్తామంతా చేస్తాము, ప్రమోషన్కి రావాలని ఎవరైనా గెస్ట్ని పిలవాలని చెప్పి ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ వెళ్తే ఆ ఫాస్తి అడిగినట్టు ఫీల్ అవుతారు. అలాంటిది ఈ రోజుల్లో ఇంతమంది ఇక్కడ విను అక్కడ కాదు, ఇంతమంది వచ్చారంటే నిజంగా వచ్చేసి ఇక్కడే హాఫ్ సక్సెస్ కొట్టేసావు. అండ్ మూవీ కూడా మేకింగ్ చాలా బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది బేసిక్లీ. అండ్ అంజీ గురించి చెప్పాలంటే ప్రతిసారి చెప్తాను, సూపర్ డైరెక్టర్, అన్నీ ఫాస్ట్ అనమాట. ఒక్కసారి బ్లాక్ పెట్టంటే మొత్తం కొట్టేస్తాడు అది. సో వండర్ఫుల్ టెక్నీషియన్స్. ఒకవైపు ఇంతమంది వచ్చాం కదా, ఇంతమంది వచ్చింది ఒక ఎత్తు, మన స్టేజ్కి ఇంకో వ్యక్తి రావటం ఒక పెద్ద ఎత్తు అనమాట. అతను ఎవరంటే మన జానీ మాస్టర్. నిజంగా గ్రేట్. జానీ ఒక్క నిమిషం దగ్గర రండి. నేను ఏం చెప్పను, మీ సినిమాలో ఫస్ట్ హాఫ్ అయింది, ఒక ఇంటర్వ్యూ బ్యాంక్ పడింది, సెకండ్ హాఫ్ ఆయన రాస్తాడు. ఆల్ ది బెస్ట్. సో అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ మన రాకేష్ అండ్ టీమ్కి, కేసీఆర్ మూవీకి ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ గోస్ టు మా మిస్సెస్ మధుమిత గారు. ప్లీజ్ మాట్లాడేసి త్వరగా వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, స్టేజ్ మీద ఉన్న తోటి నటీనటులకు, పెద్దవారికి అందరికీ నమస్కారం. జబర్దస్త్ నుంచి యాక్టర్స్ హీరోగా వస్తున్నారు అంటే ఎందుకు వస్తున్నారు అని ఒక క్వశ్చన్ వేసుకుంటే, ప్రేక్షకులు చూపించే ప్రేమను నమ్మి వస్తున్నారు. జబర్దస్త్లో వాళ్ళు చేసినప్పుడు మీరు వాళ్ళని ఎంత అభిమానిస్తున్నారు, ఎంత ప్రేమ చూపిస్తున్నారో, ఆ ప్రేమకి ఇంకా ఎదిగి, ఇంకా ఏదైనా పెద్దగా చేసి, ఇంకా బాగా ప్రేక్షకులు ప్రౌడ్గా, గర్వంగా ఫీల్ అయ్యేలాగా మేము అచీవ్ అవ్వాలి, మేము గ్రో అవ్వాలి అని అనుకొని వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రేక్షకుల బాధ్యత ఇది, ఈ సినిమాని సక్సెస్ చేయడం. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి వచ్చారు వాళ్ళు. వేరే రాకేష్ గురించి చెప్పాలంటే తను చెప్తున్నారు కదా, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా. సో ప్రొడ్యూసర్గా, యాక్టర్గా తన మొదటి అడుగు సినిమా ఇండస్ట్రీలో మీ మీద నమ్మకంతో వేశాడు. సో తనని బ్లెస్ చేయండి. నేను యాక్చువల్గా ఇక్కడికి ఓన్లీ సుజాత అండ్ రాకేష్ కోసం వచ్చాను. అండ్ కుట్టి ఖ్యాతి అక్కడే ఉంది. సో రోజా గారు చెప్పినట్టు, రోజా గారు ఒళ్ళోనే ఉంది. ఖ్యాతిక అరైవల్తో మీకు ఇంకా గొప్ప ఖ్యాతి లభించాలని ఆశిస్తున్నాను. అండ్ అనన్య, ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ అంజి గారు, ఆల్ ది బెస్ట్ టు యూ టు. మీరు సూపర్ క్విక్ అండ్ సూపర్ గ్రేట్ డైరెక్టర్. అండ్ మీ అందరికీ మంచి సక్సెస్ రావాలని, టీం అందరూ సక్సెస్ని చవి చూడాలని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్స్ లాట్ టు ఎవ్రీవన్. యా, కోపాన్ని కంట్రోల్ చేసుకోమంటే నెంబర్ లెక్క పెడతారు కదా, 2 రోజులు సండే నైట్ మళ్ళీ రాసేసేయండి. సో ఇలాంటి వాళ్ళకి లైఫ్ వస్తే
ఈ చిన్న సినిమాని ఇంత పెద్ద విజయవంతం చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ లవ్ అన్నా లవ్ ప్రతి ఒక్క ఛానల్కి. అలాగే ఓ కళాకారుడికి ప్రేమిస్తే అందరూ బంధువులే అనడానికి ఈ చిన్న కళాకారుడికి మీరు పెద్ద మనసు చేసుకున్న వస్తం వచ్చిన దిల్లితెర నుంచి వెండితెర దాకా రాజకీయాల పార్టీలను పక్కన పెట్టి మనస్సుతో కలుపుకొని బంధాన్ని కలుపుకొని వచ్చిన రాజకీయ నాయకులకు, అలాగే దిల్లితెర నటులకు, వెండితెర నటులకు, దర్శకులకు, మరి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే బంధువులు ఎందరున్నారో చూపెట్టుకోవడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా తన ప్రయత్నం మీ అందరికీ తెలిసిన ఈ రాకేష్ నాకు వరంగల్ ముద్దు బిడ్డగా మాకు వరంగల్లో తెలుసు. అక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ దగ్గర మారండి ఒకటే ఒకటి. ఈ రోజు మాల మీద ఉన్నాడు, ఆ రోజు నార్మల్ గా కలిసిండు, కానీ ఆ రోజు కాళ్ళకు చెప్పులు లేవు, ఈ రోజు కాళ్ళకు చెప్పులు లేవు. అప్పుడు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులున్నా తన మాల మీద పెట్టుకొని తను ఆ శివుని ప్రార్థించుకొని విభూతి అని మనందరం ప్రేమించి పెట్టుకుంటాం. కానీ తన బ్యానర్నే ఆ శివ నామంతో ఏర్పాటు చేసుకొని, అంటే బతుకులో ఎక్కడ ప్రేమించిన వాళ్ళను, అంటే ఒక ఫంక్షన్ ఇంతమంది చేశారు, మీడియా మిత్రులు ఎంతమంది వచ్చారో మేము చూసాం. శివారెడ్డి అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఆ ఫంక్షన్ కి మేము రాలేకపోయాం షూటింగ్ ఉన్న వల్ల. కానీ వీలు చేసుకొని వీలు కాకపోయినా వీలుందని చెప్పి అందరూ వచ్చినట్టు. ఇక్కడ మా జడ్జిగా ఉన్నటువంటి మా అమ్మ రోజా గారు కావచ్చు, అలాగే గోరెడ్డి కన్న కావచ్చు, హరిశన్న కావచ్చు, దేశపాటి అన్న కావచ్చు, చంద్రవాడ గారు కావచ్చు ప్రొడ్యూసర్ గా, అలాగే మన రసమై బాలకృష్ణ అన్న, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దగుండి వెనకాల డాన్స్ మీద చాలా మంది మైక్ నాకి రదే ఫస్ట్ చెప్పిపోవాలి. ఒకటి ఆకలితోటి, ఒకటి షుగర్ తోటి, ఒకటి ప్రేమతోటి, ఒకటి పగతోటి చెప్పేస్తాను. ప్రతి ఒక్కరు మైక్ కోసం కొట్లాడే ఫంక్షన్ లో నాకు ఇన్ని ఫంక్షన్లలో ఫస్ట్ ఫంక్షన్ చేస్తున్నా. ఎందుకంటే ఒక మైక్ కోసం నేను మాట్లాడాలి చెప్పాలని చూసుకున్నటువంటి తమ్ముడు ఎంత ఎదిగాడన్నది, ఎదిగిన మా ముందట పెరిగిన తమ్ముడు ఎంత ఎదిగింది అనడానికి ఈ సినిమా, ఈ ఫంక్షనే కారణం. ఎందుకంటే ఒకటే ఒక్కటి, వాడు ఎలా ఎదిగాడంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా మైకులు పట్టుకొని అదే ఫోన్ పట్టుకుని ప్రతి ఒక్కరిని పిలుచుకొని లేదనకుండా వీలు చేసుకొని వచ్చేంతగా పెద్ద మనిషిగా, లౌక్యం తెలిసిన వాడిగా, లౌక్యంతో రచనలు ఎలా చెప్తే వస్తాడు, అది ఎలా అయితే యాంకరింగ్ చేస్తాడు అని తెలుసుకొని ప్రతి ఒక్కరితోటి వాడు అందరినీ ఉపయోగించుకొని, అందరు నార్మల్ భాషలో వాగాడరా అంటారు, వాడినా వాడకపోయినా ఉపయోగించుకొని అందరిని పిలుచుకొని వాళ్ళందరూ ఆశీర్వాదాలు తీసుకున్నట్టుగా రేపు ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ చిరు ప్రయత్నం పెద్ద విజయవంతం అవ్వాలి. వాళ్ళు గొప్పగా భగవంతుడు, ఆ భగవంతుడి స్థానంలో ప్రేక్షకులందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు రచనని ఎప్పటికీ మీరు ఉండాలని లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ రవి. యాక్చువల్గా మా రవికి మైక్ అవసరం లేదు, కానీ తప్పదు అలా ఫార్మాలిటీ. కింద ఉన్న పెద్దలందరికీ, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మా రోజా గారిని చూస్తున్నాం. థ్యాంక్ యూ రోజా గారు, ఇలా కలవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. బేసిక్గా అందరూ యూట్యూబ్లో రోజా గారిని హైపరాది ఏమన్నాడో తెలుసా అని రాస్తుంటారు కదా. నేను ఎప్పుడు ఏమనలేదండి అవన్నీ, నిజంగా ఎప్పుడు ఏమనలేదు. కానీ మీరు రాసుకొని సరే వ్యూవర్షిప్ కోసం మీరు రాస్తుంటారు. ఓకే, ఈరోజు తెలుగు సినిమా నిజంగా చాలా 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 బాగుంది. ప్రజెంట్ ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం పుష్ప 2 అని ఒక ట్రైలర్ వచ్చింది. అబ్బా, ఆ అల్లు అర్జున్ గారి హార్డ్ వర్క్ కి, అలాగే మన సుకుమార్ గారి డెడికేషన్ కి మనందరం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. రేపు డిసెంబర్ 5వ తేదీ ఒక నేషనల్ అవార్డు విన్నర్ చేయబోయే ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ తో థియేటర్లో బ్లాస్ట్ అవబోతున్నాయి. మళ్ళీ మన తెలుగు సినిమా వైభవం ఎప్పుడు అంటే, తెలుగు సినిమా ఈ మధ్య కాలంలో ఎంత గ్రోత్ అంటే, ఒక పక్క ఆస్కార్ అవార్డు, నేషనల్ అవార్డు, ప్రభాస్ గారి కెరియర్ లో 3,000 కోట్ల సినిమాలు, 100% స్ట్రైక్ రేట్ తో పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా పొలిటీషియన్ అయిపోవడం, ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా మనం కూడా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక భాగం అవడం అనేది నిజంగా మన అదృష్టం. ఇప్పుడు ఈ కేశవ చంద్ర రమావతి, ఈ కేసీఆర్ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక వ్యక్తి గురించి, ఒక సినిమా గురించి నేను ముందుగా చెప్పాలనుకుంటున్నాను. 2013లో జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఒక వ్యక్తి నవ్వించడానికి వచ్చాడు. ఆ నవ్వించే ప్రయత్నంలో చిన్న తప్పు జరగటం వల్ల అతన్ని ఫిలిం ఛాంబర్ దగ్గరికి పిలిచి కొంతమంది సారీ చెప్పినా సరే అతని మీద చెయ్యి చేసుకున్నారు. ఆ రోజు అతనికి ఎన్ని దెబ్బలు తగిలియో తెలియదు, కానీ అతను మాత్రం చూసి ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు. దాని పేరే బలగం. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే అతనికి మళ్ళీ సన్మానం జరిగింది. జబర్దస్త్ వేణు అని చిన్న చూపు చూసే స్థాయి నుంచి
బలగం వేణు అని అందరూ తన వైపు చూసే స్థాయికి ఎదిగిన మా జబర్దస్త్ వేణన్న మీ అందరికీ తెలుసు, ఆయనే బలగం సినిమా తీశారు. అంటే ఈ ఇండస్ట్రీలో మంచి హిట్ తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు, కానీ మంచి హిట్తో పాటు మర్యాద కూడా తెచ్చుకున్న డైరెక్టర్ మా వేణు అన్న. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను జబర్దస్త్ ఆర్టిస్టులు అనగానే నవ్వించడం ఎంత కష్టమో తెలిసిన వ్యక్తులైతే గౌరవిస్తారు, ఆ నవ్వించడం ఏముందలేరు అనుకునే వ్యక్తులైతే చులకనగా చూస్తుంటారు. చాలా మంది నేను గమనించాను. అది అలా చులకనగా చూసే వాళ్ళు కూడా గౌరవంగా చూసేలా చేసింది మా జబర్దస్త్ వేణు అన్న, అది బలగం సినిమాతో. ఈరోజు ఈ సినిమా కూడా మాకు అలాంటి గౌరవాన్ని తెస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే చరిత్రలో తెలుగు సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ తెలుగు సినిమా ఆడియన్స్ మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. మన దీపావళికి 3 సినిమాలు రిలీజ్ అయితే 3 సినిమాల్ని పెద్ద హిట్ చేశారు. ఫస్ట్ టైం తెలుగు సినిమా చరిత్రలో ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా రాకుండా హిట్ అయిన సినిమా లక్కీ భాస్కర్ గాని, ఒక మిలిటరీ వాడి జీవితాన్ని కళ్ళకు అద్దినట్టు చూపించి అందరినీ కళ్ళు చెమర్చేలా చేసిన అమరన్ సినిమా కానీ, ఇంకా ముఖ్యంగా నాకు బాగా హ్యాపీ అనిపించింది కిరణ్ అబ్బవరం లాంటి హీరోకి ఒక హిట్ దొరికింది ఆ రోజు. అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. కా సినిమాకు ముందు కిరణ్ అబ్బవరం ఒక హీరో కదిలితే ట్రోల్ అయ్యేవాడు, ఇప్పుడు కా సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం కదిలితే ట్రెండ్ అవుతున్నాడు. అంటే ఒక సక్సెస్ అంత వాల్యూ ఉంటుంది దానికి. నాకు అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఈ రోజు ఆ రేంజ్ లోనే ఒక చిన్న సినిమా మన కేసీఆర్ అనే సినిమా రాబోతుంది. నాకు ఒక తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఎప్పుడు ఏ సినిమా వచ్చినా కూడా వాటికి వచ్చే అప్లాజ్ వేరే లెవెల్లో ఉంటది. నేను ఈ మధ్యకాలంలో ఎన్ని సినిమాలు చూసినా సరే నాకు ఒక ఆంధ్రవాడిగా నాకు ఆంధ్ర అంటే ఎంత ప్రేమ ఉందో తెలంగాణ అంటే కూడా అంతే ప్రేమ ఉంది. ఎందుకంటే నేను తెలంగాణలో సంపాదించే ఆంధ్రాలో ఉన్న మా అమ్మా నాన్నలకు అన్నం పెడుతున్నాను కాబట్టి. నాకు ముఖ్యంగా నాకు ఇక్కడ తెలంగాణలో ఏ పార్టీ భేదాలు ఏం లేవండి. నాకు కేసీఆర్ గారు అంతే ఇష్టం, రేవంత్ రెడ్డి గారు కూడా అంతే ఇష్టం. ముఖ్యంగా వాళ్ళందరికంటే కూడా తెలంగాణ ప్రజలంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ తెచ్చిన వాళ్ళకి పట్టం కట్టారు, తెలంగాణ ఇచ్చిన వాళ్ళకి పట్టం కట్టారు. అందుకే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు ఆ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో మా రాకేష్ అన్న ఈరోజు కేసీఆర్ అనే ఒక సినిమా చేశాడు. మీరు రాకేష్ ఇప్పుడేంటి రాకేష్ హీరోనా, మేము వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడాలా అని నెగిటివ్ కామెంట్లు చేసే వాళ్ళు కూడా ఉంటారు. రాకేష్ హీరోలా ఫీల్ అవడానికి అతనే ఫారెన్ వెళ్ళి పాటలకు డాన్స్లు వేయలేదు, లేకపోతే 10 మందిని కొడితే వాళ్ళు గాల్లో లేవలేదు. ఇక్కడ ఈ సినిమాలో ఓన్లీ కేసీఆర్ అనే ఒక క్యారెక్టర్ కనపడింది తప్ప ఎక్కడా కూడా జబర్దస్త్ రాకేష్ మీకు ఈ సినిమాలో కనపడ్డు. మీరంతా కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకి ముందు అతను ఎంత సంపాదించాడో నాకు తెలియదు, ఈ సినిమా కోసం అతను ఎంత అమ్ముకున్నాడో నాకు తెలియదు, కానీ ఈ సినిమా ఆడితే మాత్రం అతను చాలా బాగుంటాడు, అది ఒక్కటే నాకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు రాకేష్ సుజాత ఇద్దరే, కానీ కంప్లీట్ అయ్యేటప్పుడు వాళ్ళు 3 అయ్యారు. 2 అయినట్టు ఈ సినిమాకి ఎన్నింతలు పెట్టారో 3 లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా రాకేష్ బ్రదర్ ఇంతమంది ఆర్టిస్టులను ఒక చోట చేర్చి అతనే అన్ని దగ్గరుండి ప్రొడ్యూసర్గా, అంటే అతనే డబ్బులు అన్ని సమకూర్చుకొని వీళ్ళందరినీ, అంటే మామూలుగా మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట, ఎవరో చేసిన దాన్ని అనుకరించే స్థాయి నుంచి తను చెప్పిన దాన్ని ఇంకొకరు అనుసరించే స్థాయికి ఎదిగాడు మా రాకేష్ అన్న. నిజంగా దానికి కంగ్రాట్స్ అన్న. ఈ సినిమా నీకు అంతే ఇచ్చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా జబర్దస్త్ కుటుంబం కాబట్టి, మా జబర్దస్త్ బేసిక్ గా ప్రతి చోట జరిగే ఒక విషయం చెప్తున్నాను. జబర్దస్త్ అనగానే అక్కడ మైక్ పెట్టుకొని మాటలు కంట్రోల్ లేకుండా విశ్లేషించే కొంతమంది ఉన్నారు, కూర్చొని జబర్దస్త్ గురించి నెగిటివ్ మాట్లాడేస్తుంటారు. వాళ్ళకు ఒక మాట చెప్తున్నా, ఇదే జబర్దస్త్ నుంచి బలగం అనే ఒక సినిమా వచ్చింది, ఇదే జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ అనే ఒక యాంకర్ కమ్ హీరో వచ్చాడు, ఇదే జబర్దస్త్ నుంచి గెటప్ సింగ్ అని బొల్లితెర కమలాసన్ అనే పేరుతో ఒక అబ్బాయి వచ్చాడు, ఇదే జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర, ధనాథన్ ధనరాజ్, చలాకీ చంటి, శకలక శంకర్, ఆటో రామ్ ప్రసాద్, ఐపరాది, ఐదరే అభి, ఇలా అందరూ ఇలాంటి కమెడియన్స్ ఎంతో మంది వచ్చారు. ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని 100 మంది ఆర్టిస్టులు ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా ఉన్నారు. ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని 100 మంది టెక్నీషియన్లు 3 పూట్ల వాళ్ళ ఫ్యామిలీకి ముద్ద పెడుతున్నారు. అలాంటి జబర్దస్త్ని కూర్చొని జబర్దస్త్ అంటే ఈ డబుల్ మీనింగ్ అవి ఎక్కువ అంట కదండి, అవునంట కదండి, ఎవడో చూడకుండానే యానిమల్ సినిమా 700 కోట్లు వచ్చినాయి. అది ఏమో మరి చేసేవేమో గుడివనక నాశనం పనులు, చెప్పేవేమో స్వామి వివేకానంద మాటలు. ఎందుకురా బాబు, ఈ జబర్దస్త్ దాని మీద పడి ఏడ్చే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఇంత చెప్పా కూడా మేము జబర్దస్త్ని ఇలాగే అంటాము అని మీరు అంటారా? వయసు 30 దాటిన తర్వాత గడ్డంలో తల మీద అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వస్తాయి, అందులో 2 ఊళ్ళు అనుకుంటాం తప్ప లెక్క కూడా చెయ్యం. సీరియస్గా చెప్తున్నాను. కాబట్టి జబర్దస్త్ గురించి ఇంకా విశ్లేషించడం మానేయండి. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించిన చిరంజీవి గారు లాంటి వాళ్ళు బోర్డు కొట్టినప్పుడు జబర్దస్త్ చూసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి జబర్దస్త్ గురించి మేము చేస్తే వచ్చే వ్యూస్ 1 కోటి,
మీరు విశ్లేషిస్తే వచ్చేది మీదోటి, మా గురించి చెప్పారు కాబట్టి మాదోటి, అంతకు మించి ఎవరు చూడడం. కాబట్టి ఇది మీరు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎవ్వడూ కూడా ఒక్కడు కూడా ఏదో ఈజీగా పైకొచ్చిన వాళ్ళు కాదు. ప్రతి ఒక్కడు గేట్ దగ్గర వాచ్మెన్ నడిపే కింద పడి వచ్చినోడే, కరెక్ట్గా తింటున్నప్పుడు ప్లేట్లు ఆగితే బాధపడి వచ్చినోడే, నేను నా కాళ్ళ మీద నిలబడతా అని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చి మనసు చంపుకొని ఇంకొకటి కాళ్ళ మీద పడి పైకి వచ్చినోడే, వర్క్ ఇచ్చి ఆ వర్క్ ఇచ్చాం కదా మళ్ళీ మనీ ఇవ్వాలా అంటే వాటిని కూడా భరించి పైకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా. అందుకే మీరందరూ ఏదో మనం ఏమన్నా కామెంట్ పెట్టడానికి చేతిలో ఫోన్ ఉంటే సరిపోద్ది, కానీ కామెడీ చేయాలంటే పులుసు కారిపోద్ది. ఒకసారి రండి, ఎవరైనా నిజంగా టాలెంట్ ఉంటే రండి మళ్ళీ మన ఆఫీస్కి, నేను ఆడిషన్ చేసి నేను పెట్టిస్తా జబర్దస్త్లో శ్రీదేవి డ్రామా కంపెనీలో, మీ దగ్గర నిజంగా టాలెంట్ ఉంటే. కాబట్టి ఇక అలాంటివి బానుకోండి. ముఖ్యంగా ఓటీటీకి అలవాటు పడ్డ ఆడియన్స్ అందరూ కూడా ఒకసారి మీ అందరికి చిన్న రిక్వెస్ట్, సంవత్సరాలు 100 సినిమాలు వస్తే అందులో 10 పెద్ద సినిమాలు ఉంటున్నాయి, ఇండస్ట్రీలో ఉంటున్నాయి, 90 సినిమాలు ఇంటికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి పెద్ద సినిమాలు ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది, కానీ చిన్న సినిమాలు కూడా ఆడితేనే ఇండస్ట్రీ ఇంకా 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 బాగుంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అవ్వదు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలి, అప్పుడే సినిమాలు గట్టెక్కుతాయి. మా రాకేష్ అన్న చాలా కష్టపడి ఈ కేసీఆర్ ఈ సినిమా చేయడం జరిగింది. అన్నకి మీ అందరి ఆశీస్సులు కావాలి. మీ అందరికీ జబర్దస్త్ ద్వారా ఎన్నో సంవత్సరాలు మీ ఇంట్లోకి వచ్చి నవ్వించారు. ఇతని కోసం ఈ రోజు మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చింది థియేటర్కి వచ్చి ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మాకు ఇలాంటి జబర్దస్త్ లైఫ్ ఇచ్చినటువంటి ఈటీవీ రామోజీరావు గారికి, అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, అలాగే మా నాగబాబు గారికి, రోజా గారికి, ఇద్దరికి అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా నాకు పర్సనల్గా జబర్దస్త్ లైఫ్ ఇచ్చిన మా అభి అన్నకు కూడా సభాముఖంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు. కొన్ని పేర్లు నేను మర్చిపోతా, అందుకే ముందు పేర్లు కృతజ్ఞత చెప్పి దాని తర్వాత మ్యాటర్లోకి వస్తా. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను, ఈ సినిమా మీ అందరికీ రేపు ప్రేక్షకుల ముందు రాబోతుంది అంటే అది దీపా ఆర్ట్స్ శ్రీనివాస్ గౌడ్ గారికి. సార్, నేను జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటా. ఇది ఇప్పుడు చెప్పట్లేదు, నేను నమ్మితే ఎంత దూరం వెళ్తానో నన్ను నమ్మి రోజా గారు ఇంత దూరం వచ్చారు. నేను చెప్తున్నాను, నేను జన్మాంతం మీకు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇకపోతే ఈ సినిమా మొదటి కథ నేను మా అన్నయ్యకి చెప్పడం జరిగింది, మా వదినకి చెప్పడం జరిగింది. అది ఎమోషనల్ జర్నీ, నేను ఏడుస్తానని నేను ముందు వాళ్ళ పేరు చెప్పి చెప్తున్నా. రాఘవన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మా రాకేష్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు, ఆయన జర్నీ గుర్తు తెచ్చుకొని మాట్లాడు రాకేష్. ఇది ఒక ఉద్యమనాయకుడి పేరు పెట్టుకున్నాం. నిజంగా నా జీవితంలో ఒక ఉద్యమం జరిగింది. ఎంత కష్టపడ్డాం ఏంటి అని పక్కన పెడితే, నేను ఈ స్థాయిలో ఉండడానికి ఆయన ఎంత చేశాడో ఆయనకి తెలుసు, నేను ఎంతవరకు వెళ్ళాలో నాకు తెలుసు. సొంత అన్న ఉంటే కూడా ఇంతవరకు తీసుకొస్తాడో లేదో నాకైతే తెలియదు, కానీ మా అన్న నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక డబ్బులు ఏంటి, ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, లేదా డబ్బులు ఇస్తే ఒక చిన్న పచారీ కొట్టో లేకపోతే ఒక వ్యాపారం పెట్టుకుంటా అంటే డబ్బులు ఇస్తారు, లేదా ఒక పార్టీ అంటే డబ్బులు వస్తాయి, లేకపోతే ఇంకేమో వస్తాయి. సినిమా తీస్తానంటే డబ్బులు ఎవరిస్తారు సార్? నేను మొదలుపెట్టి ఈ కథ నేను అనుకున్నప్పుడు మీ వెనక నేనున్నా, అది ఎటువంటి కథ అయినా పర్లేదు, నువ్వు ఎదిగితే చాలు అని చెప్పిన మా రాఘవన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఈరోజు మీ అందరు ఇక్కడ ఉన్నారు అని అంటే, ఇంత టైం తీసుకొని మీరు ఎంత షెడ్యూల్లో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నారంటే కేవలం బికాస్ ఆఫ్ మీరు చూపించిన ఈ ప్రేమ నా కట్ట కాలేంత వరకు మీకు ఉంటుంది. నేను వెళ్ళిపోయా కూడా మీరు అడగండి. థ్యాంక్ యూ. ఇకపోతే చదివాడు సార్, థ్యాంక్ యూ సార్. ఎందరు అంటే చాలా మంది బిజీ ఉండి వెళ్ళి మీరు మాత్రం ఒక పిల్ల ఇక్కడే కూర్చొని నువ్వు మాట్లాడు, నువ్వు ఎవరున్నా లేకపోయినా నేనుంటా అన్నారు చూడండి, అలానే ఉంది నాకు ఇక్కడ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. మీరు ఎన్నో సినిమాలకి వెన్ను దండలుగా నిలిచారు. ఈ సినిమా మీరు వచ్చినప్పుడే నేను సక్సెస్ కొట్టేశా. థ్యాంక్ యూ. లేకపోతే మా రోజమ్మ, ఆమె బాధ్యత అది.
ఇప్పుడు నేను మీడియా ముఖ్యంగా నేను చెప్తే నా తల్లి నేను పొగడుకున్న వాడిని అవుతాను. ఆమె నాకేదో ఇచ్చిందని చాలా మంది ఏదో డబ్బా కొట్టి ఏదో చెప్పారు. అదేదో సభాముఖంగా ఇస్తే ఇంకా బాగుండేది. నిజంగా ఆమె బినామీ నేను, ఆమె ప్రేమకు నేనే బినామీ, ఇంకెవరూ కాదు. నేను సగౌరవంగా చెప్పుకుంటున్నా. ఇంకెవరన్నా అంటే మాత్రం నేను ఊరుకునేది. ఒక్కొక్క పేరు చెప్పాలంటే భయం అవుతుంది. సతీష్ణాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కథ చెప్పినప్పుడు ఇంకొక మాట మాట్లాడకుండా మీ బిడ్డను తీసుకొచ్చి మీరు చేయగలవని మీ చేతిలో పెట్టారు. ఈ బిడ్డని ఇంకొకరైతే నాకు క్యారవైన్ కావాలి, పౌడర్ కావాలి, ఇద్దరు అసిస్టెంట్లు కావాలి, ఇద్దరు హెయిర్ స్టైలిస్టులు కావాలి, నాకు జ్యూస్ ఆ టైంకి కావాలంటది. ఈ తల్లి మాత్రం నీకు నేను ఏ టైంకి ఉండాలని అడిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అనన్య. నిజంగా సార్ అన్నట్టు నువ్వు మరో సావిత్రి అవుతావు. నా కోసం నన్ను నమ్మి ఇక్కడ వరకు వచ్చిన నా జబర్దస్త్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు పేరున చెప్పాలంటే అది ఇంకా టైం తీసుకోవడం వేస్ట్. నేను ఒకటి చెప్తాను. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే మొదటి కథ నమ్మిన వ్యక్తి నేను. ఆయనతో చెప్పినప్పుడు తమ్ముడు నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు అని చెప్పి నమ్మి నా సినిమాని తన పాటకి కలిపి 2 చక్రాల మీద బండిగా మోసి ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చిన మా చరణ్ అర్జున్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. రుణపడి ఉంటాను మీకు కూడా. నా డైరెక్టర్ గారు ఎన్నో సినిమాలు వదిలిపెట్టారు. ఇంకొక ఆర్టిస్ట్ అయితే వేరే సినిమాలు చేసుకోవచ్చు, ఇంకొకళ్ళైతే ఇంకో సినిమా చేసుకోవచ్చు. ఆయనకి ఇది తప్ప ఇంకేమీ లేదు అన్నా. నన్ను ఇక్కడ దాకా నిలబెట్టావు, థ్యాంక్స్. మనం మళ్ళీ చేస్తాం, మళ్ళీ కొడుతున్నాం అంతే. మళ్ళీ దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి హాయ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో ఫ్యాన్స్ అంటే గుర్తుకొచ్చింది. భీమవరంలో నేను వెళ్ళి ఒక మాట అన్నాను సార్. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి హాయ్. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా. నేను భీమవరం వెళ్ళి అందరు కూర్చున్నప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కేసీఆర్ ఫ్యాన్ అని నమస్తే చెప్పొచ్చాను. అక్కడ స్టార్ట్ అయిన సినిమా మా తెలంగాణ వరకు నన్ను మోసిన నా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇకపోతే రామకృష్ణ గారు థ్యాంక్ యూ సార్. నా తండ్రి గారు మీరు ఇంత సైన్యంగా ఉండి ఈ స్టేజ్ ఇక్కడ ఉండడానికి చాలా సహకరించారు. థ్యాంక్స్. బీవీజే రాజు గారు ఎక్కడ ఉన్నా వారికి కూడా థ్యాంక్స్. ఇకపోతే నా ఆర్టిస్టుల గురించి చెప్పాలి. నా గురించి రాజ్ కుమార్ ఒకసారి ప్లీజ్. మిగతా ఆర్టిస్టులు అయితే అన్న అక్కడ గొడవద్దు ప్లీజ్. మిగతా రైటర్లు అయితే మీకు సగౌరవంగా చెప్తున్నా. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు డబ్బు కోసమే కొంతమంది నన్ను మోసం చేసి చాలా దారుణంగా నన్ను ఆడుకున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నా నా బాధ. నేను ఎప్పుడు చెప్పలేదు. డబ్బు కావాలని వాళ్ళకి డబ్బు ఇచ్చాను. నేను తగ్గిన అహంకారాన్ని చంపుకొని మాట పడ్డాను. కానీ తను ఏది ఆశించకుండా నాతో ఈ పల్లెటూరుకి వచ్చి నాకు రాశాడు సార్. ఒక్కొక్క డైలాగ్ రాశాడు. ఒక ముడతలాగా నన్ను పోల్చి ఆంజనేయ స్వామిలాగా ఒకరి పక్కన నిల్చోబెట్టాడు. ఒక్కొక్క డైలాగ్ ఆలోచించిన రాజా నీ రుణం నేను తీర్చుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. 12 ఏళ్ళ మన జబర్దస్త్ సావాసంలో నువ్వు నాకేమి ఇచ్చావు, నేను నీకేమి ఇచ్చావు అంటే మన ఇద్దరికి ఇంతమంది వచ్చారు లైఫ్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడైతే నా ఆర్టిస్ట్ లలిత్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. నా మధు గారు కానివ్వండి, ఇందులో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి నేను రుణపడున్న. రితిక తల్లి జ్వరం వచ్చినా కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చింది. నీరులో కూడా మేము తీర్చుకోలేండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను. మా జబర్దస్త్ డైరెక్టర్ శ్రీపాద గారికి, సతీష్ కి, నా ఫ్రెండ్స్ కి, పల్లవి ప్రశాంత్ అన్న ఇంత సమయం నా కోసం ఉండి బిగ్ బాస్ విన్నర్ అండి. ఒక పల్లెటూరులో పుట్టినటువంటి ఒక వ్యక్తి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. మనం తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు, ఎంతవరకైనా వెళ్ళొచ్చు అన్నాడు. పాపం జైలుకి మాత్రం వెళ్ళొచ్చాడు ఆయన. ఏం చేస్తాను. ఇకపోతే అందరి పేర్లు చెప్పా. నేను అట్లా పేర్లు చెప్తే మర్చిపోతే క్షమించాలి. నాకు 3 ఉన్నారు నా జీవితంలో. ఇప్పుడు పేరుగా చెప్తున్నా. నాకు జన్మనిచ్చిన నా తల్లికి నేను థ్యాంక్స్ చెప్పుకోవడం అనేది చిన్న మాట. నాకు మరో జన్మనిచ్చి నీ చిరునవ్వుతో నేనుంటా, నీ సంతోషంలో నేనుంటా అని చెప్పిన మా సంతోషాలకి థ్యాంక్స్ అన్న. నేను మీతోనే మాట్లాడుతున్నానన్నా. మీరు ఎక్కడన్నా మీరు చూస్తున్నారు. మీ బ్లెస్సింగ్స్ నాకుంటే మీరు చెప్పిన ప్రతి మాట, మీరు చెప్పిన ప్రతి నవ్వు, మీరు చెప్పిన ప్రతి పద్ధతి నన్ను ఈ రోజులా నిలబెడుతూనే ఉంటుంది. మీరు లేకపోయినా మీరు ఇచ్చిన దండ అందరూ ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ లవ్ యూ అన్న. మీ ఫోటో పెట్టుకొని నేను ప్రయాణం చేస్తా మీరు లేకపోయినా. థ్యాంక్స్ అన్న. ఆ ధైర్యం నాకుంది. ఇకపోతే నా తమ్ముడు మా మరదలకు కూడా థ్యాంక్స్. సుజీ ఒకసారి థ్యాంక్స్. పాపలు తీసుకున్నా. ఈ తల్లిని చాలా ఇబ్బంది పెట్టా. ఐఎమ్ సారీ. ఒక్కొక్కసారి టెన్షన్లో
చేంజ్ చేసుకునే రోజులు కూడా ఉన్నాయి పాపం. కానీ తను నాకన్నా పెద్ద ఆర్టిస్ట్. ఏ రోజు కూడా ఎప్పుడు తనెత్తి మాట నన్ను అనకుండా ఏమండి మీ వెనక నేనుంటా, ఎంతవరకైనా ఉంటానని నన్ను నా భార్యకి నేను జీవితాంతం రుణపడి ఉంటా. అసలు మానవ ఉంది, లేకపోతే నేను కాలు కూడా పట్టుకునేవాడిని అందరి సమక్షంలో. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న నా భార్యకి నన్ను భరించడానికి మా అమ్మ తర్వాత నా ఇంట్లో కడుగు పెట్టింది. మళ్ళీ నన్ను నాన్న నిన్ను నేను చూసుకుంటాను నాన్న, ఏమి కాదని చెప్పి నా బిడ్డ వచ్చింది, నా ఖ్యాతిక తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఏమి కాదు, ఈ సినిమాతో మనం బయటపడితే ఇంకో సినిమానే తీస్తాం, మళ్ళీ చేస్తాను. సో అందరికీ థ్యాంక్స్. నేను ఎవరిదన్నా పేరు మర్చిపోతే మరొకసారి మా దీపా ఆర్ట్స్ రాజు గారు ఇక్కడ ఉంటే వేది మీదకి రావాలి. మా దీపా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్ రాజు గారు ప్లీజ్. మా డైరెక్టర్ గారు ఒక మాట, మా చరణ్ అర్జున్ అన్న మా అంత ఎమోషన్ జర్నీ సక్సెస్ మీట్ లో మాట్లాడుతున్నాడు, కానీ ఒక మాట మాట్లాడి అందరికీ నమస్తే. సినిమా గురించి అసలు ఏం మాట్లాడలేము మనం ఎక్కువ. ఒక పాటలోనే చెప్తా నేను. సింహపానానికిన్ని గోసలు, మన్ను జన్మానికిన్ని ఆశలు, పెద్ద చడివానలో ఈదుతున్నావురు, అంత సుడిగాలిని ఆపే బలమేదిరు, ఏదో ఉంది దైవ కారణం, నీకే ఎందుకంట వీరణం, అనుకో చాలురు విజయం వాలురు. బంభోలే ఇప్పుడే ఆరంభం కాలే, ఆ శివుడాడే ఆటేరా ఇది నీకింకా అర్థం కాలే, నీ గుండెలో రగిలే బాధలు తెలియక లేస్తోంది ప్రతి నోరే, కంగారవకును కింగవగా ఇది జంగముడేసిన దారే. సో కేసీఆర్ అనే పదం, ఏ పల్లె పిల్లోడు అనే పాటను నేను మొదటిసారి చేసినప్పుడు మిట్టా సైదిరెడ్డి అన్న నాకు ఆ పాట చేయమని అడిగినప్పుడు, ఆ రోజు నేను రాజకీయ నాయకులకి పాటలు చేయడం స్టార్ట్ అయ్యి 3 రంగుల జెండా బట్టి అనే రేవంత్ అన్న పాట దాకా నన్ను ఇక్కడ దాకా నా పాటకు బలాన్ని తీసుకొచ్చింది. ఆ పాట పాడిన వానకు కూడా ఇక్కడే ఉంది. సో ఆ పాటతో మొన్న కేసీఆర్ గారు గవర్నమెంట్ వస్తే ఎమ్మెల్యే అయ్యేది. సో ఆ పాట ద్వారానే. సో అలాంటి నా పాట ఎన్ శంకర్ అన్న ఇక్కడికి వచ్చారు. నన్ను మొట్టమొదటిసారి ఆయుధం సినిమాలో ఇదేనిటమ్మా మాయామాయ అనే పాటతో ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడి నుంచి ఈరోజు రాకేష్ కి నా పాట ఆయుధమై, నేను ఎప్పుడు అనుకుంటాను యుద్ధంలో వీరులకి నా పాట ఆయుధంగా ఉండాలని. ఈ రోజు యుద్ధం చేస్తున్న రాకేష్ కి నా పాట, నా సంగీతం, నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయుధమై అంజి గారిని ఆయనని ఇద్దరిని గెలిపిస్తే ఆ గెలుపు నాకు కూడా అవుతుంది. సో ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, నా మ్యూజిషియన్స్, నా ప్రతి మీరు ఇండిపెండెంట్ సాంగ్స్ ఉన్న ప్రతి నువ్వో రాయి నేనో శిల్పి నుంచి ఇప్పటి కేసీఆర్ పాటల దాకా నాతో ఉన్న మా శరత్ రవి, సో అద్భుతమైన రిథమ్ ప్లేయర్, సౌత్ ఇండియాలోనే టాప్ ప్లేయర్ తను. అలాగే ఈ సినిమాకి నా కోసం పాటలు పాడిన రామ్ మిర్యాల గారు కావచ్చు, అలాగే వీహా, బోరెట్టి వెంకన్న గారు, మనో గారు, కల్పన గారు, సాకేత్, కాసర్ల శ్యామన్న రాసిన అతనికి, నా సినిమాకి పనిచేసిన ప్రతి మ్యూజిషియన్కి అందరికీ థ్యాంక్ యూ. మా మ్యూజిక్ అరేంజ్మెంట్ అన్ని చేసిన నాగ్స్ మాలే కూడా థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ అండి. సమయం లేదు కాబట్టి ఈ సినిమా సక్సెస్ మీట్లో ఎక్కువగా మాట్లాడతాం. అండ్ నేను ఈ కథ విన్నప్పుడు ఒకటే మాట చెప్పాను, ఇది అద్భుతమైన కథ, ఇది దీన్ని బాగా చేద్దాం అని ఫిక్స్ అయిపోయాం. మా చదలవాడు గారు ఎక్కువ బూస్టప్ ఇచ్చారు నాకు. ఫస్ట్ టైం ట్రైలర్ తీసుకెళ్ళి సార్ చూపించాము. ఆయన ఒకటే మాట అన్నారు, నువ్వు చాలా అద్భుతమైన డైరెక్టర్ అవుతావయ్యా అని ఒక మాట అన్నారు. చాలా థ్యాంక్ యూ సార్. ఈ సినిమా పెద్ద సక్సెస్ లాగా మేము ఫీల్ అవుతా ఉన్నాం. సక్సెస్ మీట్ కూడా మీరు రావాలి. అలాగే రాకేష్, ఇందాక చరణ్ గారు పాట పాడినట్టు అతను నిజ జీవితంలోనూ ఈ పాట సింక్ అవుతుంది, అలాగే మా సినిమాలో క్యారెక్టర్ కూడా ఆ పాట సింక్ అవుతుంది. ఇద్దరు కలిపి ఆయన పాట రాసినట్టు అనిపించింది నాకు. అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఒక మాట చెప్పాను నేను, సినిమా రిలీజ్ అయినా సక్సెస్ వరకు నీతో ఉంటానని చెప్పాను. ఇది అయ్యేంత వరకు ఇంకో సినిమా చేయని చెప్పాను. అలాగే నేను మాట మీదున్నాను, తనతో నేను ట్రావెల్ అవుతాను. బాగుంటుంది, నేనున్నా నీకు. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. పేరున సమయం లేదు కాబట్టి దీంట్లో నిలుస్తున్నాను. అందరికీ ప్రేక్షకులకి చెప్తున్నాను,
ఇలాంటి ఒక సినిమాని మీరు ఎంకరేజ్ చేయండి. ఇలా చంద్రబాబు గారు చెప్పినట్టు ఈ సినిమా థియేటర్లో చూడండి, థియేటర్కల్గా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. మేము ఏడిపిస్తాం ఈ సినిమాలో. చాలా ఎమోషనల్ కంటెంట్ ఇది. మా సినిమాకి ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టు. ఎందుకంటే అందరూ బలగం సినిమాతో కంపేర్ చేస్తున్నారు, అక్కడ మేము సక్సెస్ అయ్యాము. ఇలాంటి ఒక మంచి ఒక ఇది ఇచ్చినందుకు మాకు చాలా బూస్టింగ్ అనిపించింది. సో అందరికి పేరు థ్యాంక్స్. అలాగే చరణ్ గారు ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు, అద్భుతమైన 4 సాంగ్స్ ఇచ్చున్నారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా చాలా హైలైట్ గా నిలబోతా ఉంది. అండ్ ఈ సినిమాకి దీపా శ్రీనివాస్ గౌడ్ గారు ఎంటైర్ ఆంధ్ర తెలంగాణ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆయనకి మేము మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. అలాగే మా సినిమాకి వర్క్ చేసిన చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే మా టెక్నీషియన్స్, మా డైరెక్షన్ టీమ్, ప్రొడక్షన్ టీమ్, నాతో పాటు వర్క్ చేసిన మా కెమెరా టీం, అందరికీ పేరున థ్యాంక్స్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇంత దూరం అన్న కోసం ఎందుకు వచ్చినా అంటే, అన్న పడ్డ కష్టం ఇంత అంతా కాదు. ఇవాళ అన్నకి ఇట్లా చెప్పిన వస్తుంటే మా బాబు మా తమ్ముడు ఇద్దరు ఒకటేసారి పడ్డారు. అది హాస్పిటల్లో చూపెట్టి అన్న కోసం మాత్రం, కేవలం అన్న కోసం మాత్రం ఇంత దూరం వచ్చిన. ఎందుకంటే నాకు అన్న ఎట్లా నచ్చిందంటే, నేను ఒక దగ్గర మాట్లాడినప్పుడు అన్న బాధ మొత్తం చూసినా. నేను మన దగ్గర ఉన్నాయి మొత్తం పెట్టి బయటికి వెళ్ళి అప్పు తెచ్చి మరీ ఈ సినిమా కోసం ఖర్చు పెట్టిండు. అన్న నిజంగా చెప్తున్నా, నా తరపున మనోళ్ళందరూ ఈ సినిమాని ఆదరిస్తారని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంత ఇచ్చుడేందన్న, మేము దగ్గరుండి నా నుంచి ఎంత అవుతుందో అన్నకు నేను అంత సపోర్ట్గా నిలబడతా, మా ఊరు మొత్తం చూసేటట్టు చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ. దయచేసి అందరూ మనస్ఫూర్తిగా అన్నం దీవిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మరొక్కసారి ఈ ఈవెంట్ ని కండక్ట్ చేసినందుకు యూవీ మీడియా వారికి, అలాగే ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నందుకు దీపా ఆర్ట్స్ వారికి, అండ్ మ్యూజిక్ అందిస్తున్న ఆదిత్య మ్యూజిక్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ జడ్జెస్, హీరోయిన్ మా అనన్య కృష్ణన్. నా పేరు అనన్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మి, నేను చేయగలుగుతానని నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు అండ్ అంజీ సార్ అండ్ సుజాత అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. నా ఎదురుగుండా కూర్చున్న చదల్వాడ శ్రీనివాసరావు గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నన్ను ఈ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది సార్ వాళ్ళ బ్యానరే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్, we all need your blessings and thank you so much for being here today. Coming to the movie, ఈ సినిమాలో నేను మంజు క్యారెక్టర్ ప్లే చేశాను. తన బావ కోసం తను ఎన్ని త్యాగాలు చేసిందో, తన బావ జర్నీలో తను ఎంతవరకు సహాయపడుతుందో అన్నది మీరు చూడాలనుకుని సినిమా చూడాలి. అండ్ నేను ఈ క్యారెక్టర్కి జస్టిస్ చేయగలిగానో లేదో అన్నది మీరు ఈ నెల 22nd మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి చూసి చెప్పాలి. మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.